సో ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఫస్ట్ మీరు వీడియో స్టార్ట్ చేసింది ఎప్పుడు? చాలా ఇష్టం అనమాట. ఇండస్ట్రీ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. సో అంత గుర్తింపు ఎందుకు రాలేదు మీకు? సినిమాలు సీరియల్లో అంతగా రాలేదు కానండి. సో నాన్నగారికి పామకుర్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అలా అయినప్పుడు మీరు తీసుకున్న డెసిజన్ డబ్బుల కోసం షార్ట్ ఫిలిమ్స్ చేయడం, రొమాంటిక్ షార్ట్ ఫిలిమ్స్. అలా చేస్తున్నప్పుడు మీకు తప్పు అని ఎప్పుడు అనిపించలేదా? తప్పు అని అనిపించే కంటే అండి, తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఏమనలేదు. చుట్టాలు బంధువులు మాత్రం రాబంధువులు ఫిక్కు తిన్నారు. ఎలాంటి మాటలు అనేవారు మీరు వచ్చిన? అవసరమా ఇలాంటివి చేయటం అని కొంతమంది అయితే ఏకంగా బ్లూ ఫిలింలు చేసేస్తున్నావు, బ్లూ ఫిలిం ఏంటో రొమాంటిక్ షార్ట్ ఫిలిం ఏంటో తెలియని వాళ్ళు కూడా మాట్లాడటం. అంటే పెట్టాను జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూని కూడా స్క్రిప్ట్ పరంగా వాడేసుకున్నారు. ఇప్పుడు నేను ఒకరిదాన్ని స్క్రిప్ట్ కాదండి, చాలా కాదు. యాంకర్లు ఏమి పెద్ద ఇది కాదు, నాకు తెలిసి యాంకర్లు కూడా ఇదిగా అంటే యాంకర్లు ఇది కాదంటే యాంకర్లు తెలిసే కదా పిలుస్తారు. ఇప్పుడు ఆ వీడియోలో నేను ముద్దు పెట్టాను తెలుసు. వితౌట్ యువర్ పర్మిషన్ ఒకడు వచ్చి మీ మీద చేయేస్తే మీకు ఓకేనా? నేను ఆల్రెడీ చాలా మంది కొట్టినవి కూడా ఉంటాయండి. ఉన్నాయి కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఈ ఏమంటారు, ఈవిడ కమెంట్స్ కింద అంటే లైక్ ప్రొఫైల్ ఓపెన్ చేసి కమెంట్స్ ఓపెన్ చేస్తే కనుక ఆంటీ ఒక్కసారి రిప్లై ఇవ్వండి, ఆంటీ ఒక్కసారి మెసేజ్ అన్న చేయండి, లేదంటే నంబర్ పెట్టి ప్లీజ్ కాల్ మీ ఆంటీ, ఇలా రకరకాల కమెంట్స్ రకరకాల మెసేజ్లు ఆమెకు వస్తూ ఉంటాయి. మీకు ఆంటీ అనగానే ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. రీసెంట్గా తను ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. తన కో యాక్టర్తో కలిసి తను ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆ ఇంటర్వ్యూ యాక్చువల్గా 20 minutes స్క్రిప్ట్లా చేసి ఆఫ్టర్ 10 minutes ఒరిజినల్ వీడియో చేశారు. దానివల్ల ఎవరైతే ఆంటీ అని మనం మాట్లాడుకుంటున్నామో ఆవిడకి ఇంట్లో కానీ బయట ప్రొఫెషన్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. సో దానివల్ల కొంచెం తను డౌన్ అయిపోయారని కూడా చెప్తున్నారు. సో ఇంటర్వ్యూ మన ఈ వీడియో స్టార్ట్ అవ్వకముందు మాట్లాడడం జరిగింది. సో కొంచెం తనకైతే లాస్ జరిగింది ఆ ఇంటర్వ్యూ వల్ల. వాటన్నింటికి కూడా క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మన ఛానల్కి వచ్చారు. సో తను ఎవరో కాదు, లక్కీ స్మైలీ ఆంటీ గారు. సో ఆంటీ అనడం కొంచెం నాకు అంత బాగాలేదు. సో నేను పేరో లేదంటే అక్కనో పెట్టి పిలుస్తాను. మొత్తానికి ఏం జరిగింది అనేది అన్ని ఆమెను అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం యాక్చువల్గా ఎప్పుడో పిలుద్దాం అనుకున్నాను, కొంచెం డిలే అయింది, బట్ ఫైనల్గా అయితే పిలిచాను. సో ఎలా నడుస్తుంది లైఫ్? ప్రస్తుతానికి పర్వాలేదు. ఓకే, చాలా మందికి కూడా మీ పర్సనల్ లైఫ్ ఏంటి అనేది ఎవరికి తెలీదు. లైక్ ఫ్యామిలీ గురించి, అసలు మీరు పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ, హైదరాబాద్లో ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేశారు, ఏంటి, మ్యారేజ్ అయిందా లేదా, పిల్లలు ఉన్నారా, సో ఇవన్నింటి గురించి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి. సో వాటన్నింటి గురించి ఒక్కసారి. మాది వైజాగ్ అండి. ఓకే. మ్యారేజ్ అయ్యింది. సో నాకైతే ఒక బాబు పుట్టి చనిపోయారు కాబట్టి ఇప్పుడు లేరు. చెల్లి వాళ్ళ పాప, నా పాప. ఓకే, బాబు పుట్టి చిన్నప్పుడు ఎప్పుడు అయిపోయింది. చెల్లికి పాప ఉంది, తనే ఇంకా మా పాప. ఓకే. అమ్మ మేము ఫ్యామిలీతో ఇక్కడే ఉంటాం. ఓకే. అమ్మ ఊర్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకే. చెల్లి వాళ్ళు ఊర్లో ఉంటారు, ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఓకే. 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఓకే. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఓకే. చదువుకున్నారా? నేను పెద్దగా చదువుకోలేదండి. చదువుకోలేదు. నాన్నగారు రీసెంట్లీ చనిపోయారు కరోనా టైంలో. ఓకే. సో నాన్నగారి టాపిక్ వస్తే లాస్ట్ ఫ్యూ వీడియోస్లో కూడా మీరు చెప్పడం జరిగింది. సో ఒకప్పుడు మీరు చేసిన అంటే లైక్ అవన్నీ కూడా మనం తర్వాత కంటిన్యూ చేద్దాము. సో ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఫస్ట్ మీరు వీడియో స్టార్ట్ చేసింది ఎప్పుడు? నేను ఇండస్ట్రీకి నాకు చాలా ఇష్టం అనమాట. ఇండస్ట్రీ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. అప్పుడు ఎప్పుడో ఒక మూవీలో అడిగారు, ఇంట్లో వాళ్ళు పంపించలేదు. వద్దులే ఇండస్ట్రీకి ఎందుకు, మనకి అవసరం అది ఇది అని చెప్పి పంపించలేదు. అప్పుడు నా మైండ్లో పడింది మనం ఎందుకు వెళ్ళకూడదు అని. ఇదంతా మ్యారేజ్ తర్వాత? కాకముందే, చిన్నప్పుడే. అప్పుడు జరిగినప్పుడు నాకు అడిగితే పంపించలేదు కదా, నేను ఎలాగైనా వెళ్ళాలి అని మైండ్లో పెట్టుకున్నాను. పెట్టుకొని తర్వాత నేను రావడం జరిగింది. వచ్చాను, చిన్నగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ సీరియల్స్ అవి చేసుకున్నాను. ఫస్ట్ అయితే వీడియోస్, రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అవి ఏం చేయలేదు, సీరియల్ చేశాను. తర్వాత పరిస్థితి బాగోపోవడం వల్ల మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు. అప్పుడు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అప్పట్లో చేశాను. మీకు అంటే ఈ సీరియల్లో చేశాను, ఈ సీరియల్ నాకు చాలా బాగా గుర్తింపు తీసుకొచ్చింది అన్న సీరియల్స్ ఏమైనా ఉన్నాయా? పుట్టింటి పట్టుచీర సీరియల్లో డాక్టర్ క్యారెక్టర్ చేశానండి. ఓకే. అది బాగుంది. అంటే
ప్రొఫెషనల్గా నేను ఎక్కువగా లెంతీ క్యారెక్టర్స్ అయితే చేయలేదు. ఓకే. ఒక 2 days 3 days అంతే. ఇంకా పెద్దగా కనబడి ఉంటే మనం ఇప్పుడు ఎక్కడో ఉండేటోళ్ళం. మామూలుగా 1 day 2 day మ్యాచ్ మాత్రమే చేశాను. పర్లేదు, సీరియల్స్ చేశాను, మూవీస్ చేశాను. కాకపోతే రిజిస్టర్డ్ క్యారెక్టర్ మూవీలో కూడా చేయలేదు. వెళ్ళాను, పెద్ద పెద్ద వాళ్ళదే చేశాను కానీ రిజిస్టర్డ్ పడలేదు. అది ఎందుకని అంటే చాలా మందికి కూడా మీరు ఇప్పుడు కాదు వచ్చింది కూడా ఇయర్స్ అయింది కాబట్టి, సో అంత గుర్తింపు ఎందుకు రాలేదు మీకు? అంత లెంతీ క్యారెక్టర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? సినిమాలు సీరియల్లో అంతగా రాలేదు కానండి, యూట్యూబ్ పరంగా మాత్రం అందరికీ తెలుసు. అప్పట్లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ కానీ మన ప్రొఫైల్ వేస్తేనే ఎవరి వీడియో అయినా కానీ నా తంబేలు వేసేస్తారు ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా. అరే అప్పట్లోనే నేను చాలా 100 kilos ఉండేదాన్ని అప్పుడు. ఈ యాంటీ ఉంది కదా అని టక్కుమని ఓపెన్ చేసేసి బాగా వెళ్ళేది అప్పట్లో. మేమందరం చాలామంది చేసేవాళ్ళం. అప్పట్లో నాకు బాగా పేరు వచ్చింది యూట్యూబ్ ద్వారానే. ఇప్పుడు కూడా నేను బ్రతుకుతున్నానంటే యూట్యూబ్ ద్వారానే. అంటే యూట్యూబ్ వాళ్ళు షూట్కి పిలిస్తే వెళ్ళడం, ఆ మనీతోనే నేను ఇక్కడ బ్రతకడం జరుగుతుంది. మూవీస్ సీరియల్స్ నాకు పిలిస్తే వెళ్తాను, లేకపోతే లేదు. యూట్యూబ్ది మాత్రం ఎప్పటికీ ఈ ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా 1 weekలో 2 days అయినా ఉంటుంది షూట్ చేసుకుంటున్నాను. నాన్నగారికి ఏమైంది? నాన్నగారికి ఏమైందంటే అప్పట్లో ఒక పాము ఉంటుంది అనమాట. మా నాన్నగారు బ్రిడ్జెస్ కడతారు చూసారా, వాళ్ళకి మనుషులు తీసుకెళ్తుంటారు. ఆ వర్క్లో తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇల్లులా ఉండవు, జస్ట్ షెడ్స్ లాగా వేసేసి ఇస్తారనమాట. అక్కడ సంథింగ్ ఏదో పాము వచ్చి పొడవకుండా ఉఫ్ అని ఊదుతుందంట. కొన్ని పాములు ఉంటాయి, అది ఊదుతుంది అంతే. అదేమవుతుందంటే వెంటనే చనిపోము, బాడీ మొత్తము స్ప్రెడ్ అయిపోయి అది పాములాగా ఊడిపోతూ ఉంటుంది. స్కిన్ అట్లా ఊడిపోయినప్పుడు మాకు తెలియదు. మా అమ్మ చాలా ఏడ్చింది. అప్పటికి నేను హైదరాబాద్లో ఉన్నా. మా అమ్మ ఫోన్ చేశారు, వెళ్ళాను, ఏం చేయాలో తెలియదు. ఇంకా అమ్మ కొడుకైనా పెద్ద కూతురు అనమాట నేను, కొడుకైనా కూతురైనా నువ్వే, నాన్న నువ్వే బ్రతికించాలి అది ఇది అని చెప్పి మా అమ్మ ఆడవటం. చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి, అవి జనాలకి తెలియదు యాక్చువల్గా. నేను మా నాన్నగారికి తీసుకొచ్చి రావడం, ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే తెచ్చేసాను. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత నేనే చూసుకున్నాను. అప్పుడు చిన్న చిన్నవి ఏవో షూటింగ్స్ చేస్తూ ఉన్నప్పుడు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అంటే కూడా ఏంటో నాకు తెలియదు అప్పట్లో. అప్పుడు వేరే వాళ్ళు నన్ను అడిగారు అనమాట, నువ్వు ఫేస్లో వేరే రకంగా ఉంది నీకు, నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, చెయ్యి ఈ టైప్ ఆఫ్ అని చెప్పారు. అప్పుడు నేను ఓకే అని చెప్పి చేయడం జరిగింది. కానీ ఒక్కరోజు కూడా గ్యాప్ ఉండేది కాదండి, డైలీ వెళ్ళిపోయేదాన్ని, డైలీ షూటింగ్. అలాగే మా నాన్నగారికి 7 లక్షల రూపాయలు ఖర్చు. ఒక్క షూట్కి ఎంత పే చేసేవాళ్ళు? ఓన్లీ 5,000. ఓకే. డైలీ షూట్స్ చేసేవాళ్ళు? డైలీ షూట్కి వెళ్ళిపోయేవాళ్ళం. మాకు లక్షల మీద ఖర్చు అయినా కానీ ఆ డబ్బులతోని మా నాన్నగారిని కూడా బాగు చేసుకున్నాను. మా నాన్నగారు బ్రతికారు. తర్వాత రీసెంట్లీ కరోనా టైంలో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. అప్పుడు మనీ లేవు, ఉండుంటే బ్రతికించేదాన్ని. లేదా నేను అప్పట్లో ఈ షూట్స్ చేయాలన్నా కానీ ఇప్పుడు మనకి తెలుగులో నడవట్లేదు, బ్యాన్ అయిపోయినాయి. అవి చేయడానికి మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళాలి, ఢిల్లీలో బొంబాయిలో వెళ్ళాలి. నాకు అంత లేక నేను వెళ్ళలేదు. ఇంకా అప్పట్లో ఉన్నంత వరకు ఇంకా చూసుకున్నాం. కరోనా టైంలో కూడా మా నాన్నగారు చనిపోతే కూడా ఎవరు మోయలేదండి, మా నాన్నగారిని మేమే మోసాం. మా నాన్నగారికి మేమే అన్నీ చేసి, మేమే బాక్స్ అంతా తీసుకుని, నేను, మా చెల్లె, మా తమ్ముడు, మా మామయ్య కొడుకు, మేమే మోసుకుని మేమే పోయాం చివరి దాకా. అలా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. ఎందుకనంటే కరోనా టైంలో చనిపోయారు కాబట్టి కరోనా ఏమో అనుకున్నారు వాళ్ళు, కానీ అది కరోనా కాదు. మా అంటే క్యాస్ట్ గురించి చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. మా విలేజెస్లో ఎలా ఉంటుంది అంటే క్యాస్ట్ ఒక ఇది ఉంటుంది, ఏంటిది అది ఏదో అంటారు కదా, క్యాస్ట్ కమ్యూనిటీ ఏదో సంథింగ్ అంటారు. అలాగా మా కులపోళ్ళు అని ఒక సంఘం. అలాగా మా సంఘం వాళ్ళు వచ్చి కూడా, మా కులపోళ్ళు వచ్చి కూడా మా నాన్నగారు కనీసం ఒక స్నానం చేపిస్తాం కదా, అప్పుడు చెంబుతో ఇలా నీళ్ళు పోస్తారనమాట అందరూ. ఇలా పువ్వులు వేయటం, నీళ్ళు పోయటం అవి చేయకుండా కూడా అలా దూరంగా నిల్చొని ఉన్నారండి. అప్పుడు నేను అన్నాను అనమాట, ఇదేమి కరోనా కాదు, మీరేమి చచ్చిపోరు, కరోనా అయితే మేము కూడా చచ్చిపోతాం కదా, అంత బాధపడవసరం లేదు, నీళ్ళు వేయండి అంటే అప్పుడు వచ్చి నీళ్ళు పోసారు, అప్పుడు వచ్చి ఫ్లవర్స్ వేసారు. చాలా ఫేస్ చేసామండి. ఒక సింగిల్ లేడీ ఎన్ని ఫేస్ చేయాలో అంతకన్నా ఘోరమైన లైఫ్ ఫేస్ చేసిన నేను. ఓకే. చూసేవాళ్ళకి దీనికేముంది, హ్యాపీగా నవ్వుతుంది, హ్యాపీగా తిరుగుతుంది అనుకుంటారు, బాధ తెలియదు అంతే. సో నాన్నగారికి పామకుర్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అలా అయినప్పుడు మీరు తీసుకున్న డెసిజన్ డబ్బుల కోసం షార్ట్ ఫిల్మ్స్ చేయడం, రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్. అలా చేస్తున్నప్పుడు మీకు తప్పు అని ఎప్పుడు అనిపించలేదా? తప్పు అని అనిపించే కంటే అండి, ముందు మా నాన్న బ్రతకాలి, నేను మా ఇంట్లో వాళ్ళని పోషించుకోవాలి, నేను బ్రతకాలి. ఈ హైదరాబాద్ సిటీలో మనం ఉన్నామంటే ఒక డబుల్ బెడ్రూమ్కి రెంట్ కట్టడం అంత ఈజీ కాదు, ఒక 5-6 మందిని పోషించడం కూడా అంత ఈజీ కాదు.
సో అవన్నీ నా మీద ఉన్నాయి కాబట్టి నేను తప్పు అనుకోలేదండి. ఎందుకంటే అక్కడ నేను 4 గోడల మధ్య వెళ్ళి సెక్స్ చేసి 40 మందితో వచ్చే వాళ్ళకంటే నేను రీల్ ద్వారా కెమెరా ముందు జస్ట్ యాక్టింగ్ నాది. యాక్టింగ్ లాగా చూసేవాళ్ళకి అది ఏమనిపించింది. ఓకే. కానీ నార్మల్గా అక్కడ షూట్ చేసే ముందైనా మనం ఏదైనా షూట్ చేస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుంది యూట్యూబ్లో. ఇప్పటికీ కూడా మీ వీడియోస్ అలానే ఉంటాయి. అవునా? మీరు చాలా మందికి కూడా మీరు ఇప్పుడు ఎంత నీట్ కంటెంట్ చేసినా మిమ్మల్ని చూడడం ఆంటీలానే చూస్తున్నారు. అవునా? సో బాధ వేయట్లేదా? అంటే అరే ఇప్పుడు ఎవరో నలుగురు మనకు ఒక మాట అంటారని, నలుగురు జనాలు ఏదో మనకి తిడతారని, లేదా బ్యాడ్ కామెంట్లు పెడతారని నేను ఆలోచించాను అనుకోండి, మా నాన్న బ్రతకడగా. ఆ నలుగురు బ్యాడ్గా నా గురించి థింక్ చేసే ఎదవలు వచ్చి మనకి ఫుడ్ బెటర్గా ఒక 10 రూపాయలు ఇవ్వరుగా. ఇప్పుడు బాగాలేదు నాన్నకి, లేకపోతే నాకే బాగాలేదు, మొన్న నాకు కూడా రీసెంట్లీ బాగాలేదు, ఎవరు వచ్చి రూపాయి ఎవరండి. కానీ నీతులు చాలా చెప్పేస్తారు, వాళ్ళు మళ్ళీ పాటించరు. అవును. అందుకే నేను అవి పట్టించుకోను. ఓకే. సో ఆ వీడియోస్ ఎప్పుడు మానేశారు? అవి ఎప్పుడో మానేసామండి. ఒక 2 years ఎంతో చేసుకున్నాం అంతే. 1 year నాన్నగారి కోసం వరకు అంతే. మన ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మానేసాం. ఓకే. సో మానేసిన తర్వాత అంటే ఫ్యామిలీకి విషయం తెలుసా మీరు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు? నాన్నకు కానీ అమ్మకి కానీ తెలుసండి. అడిగారు ఎందుకమ్మా అవసరమా అని. అంటే అవసరమే, షూటింగ్ విషయంలో ఏలు పెట్టకండి ఎవరు, అదేం తప్పు కాదు. నేను ఒక్కరిదాన్ని వెళ్ళి ఒక అబ్బాయితో నేను అలా రొమాన్స్ చేస్తే తప్పు. చుట్టూ కెమెరామెన్లు ఉంటారు, లైట్ మ్యాన్లు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఎందుకంటే అవి పెద్ద షూట్లే కదా, అవేమీ విలిపిత్రి షూటింగ్లు కాదు రూమ్లో పెట్టేయడానికి. చుట్టూ అందరూ ఉంటారు. వాళ్ళ మధ్యలో చేస్తున్నానంటే నేను ఎంత ఒళ్ళు చంపుకొని, నేను ఎంత మనసు చంపుకొని నేను అలా చెయ్యాలి అని నేను క్లారిటీ చెప్పుకున్నాను. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఏమనలేదు. చుట్టాలు బంధువులు మాత్రం రాబంధువులా పిక్కు తిన్నారు. అవసరమా ఇలాంటివి చేయటం అని కొంతమంది అయితే ఏకంగా బ్లూ ఫిలింలు చేసేస్తున్నావు, బ్లూ ఫిలిం ఏంటో రొమాంటిక్ షార్ట్ ఫిలిం ఏంటో తెలియని వాళ్ళు కూడా మాట్లాడటమే. అందులో ఏం లేదు కదా, చెప్పొచ్చో చెప్పకూడదు, నేను ఇలాగే చెప్పాను. అందులో ఇస్తే చెప్పుతో కొట్టు, అందులో లేదు కదమ్మా, అదంతా జస్ట్ యాక్టింగ్ అంతే. నీ కళ్ళు నీ మైండ్ ఏం ఆలోచిస్తుందో అది చెప్పు, నువ్వు ఆలోచన విధానం తప్పు, నేను చేసింది అక్కడ తప్పు కాదు, జస్ట్ యాక్టింగ్. పెద్ద పెద్ద హీరోయిన్లు ఇప్పుడు ఐటమ్ సాంగ్లు చేసే ప్రతి ఒక్కరిని పక్కన పడేసి హీరోయిన్లు చేస్తున్నారు ఇప్పుడు ఐటమ్ సాంగ్స్. ఇది గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. మరి మాలాంటి చిన్నవాళ్ళు చేసుకున్నప్పుడు మాకు పెద్ద ప్లాట్ఫామ్ లేదు, చిన్న ప్లాట్ఫామ్లోనే చేసుకుంటాం, అది తప్పంటే ఎట్లా? తర్వాత మళ్ళీ ప్రాంక్ వీడియోస్ కి ఇటువైపు స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో ఇదంతా కూడా మీరు ఫస్ట్ ఎవరి దగ్గర నుండి స్టార్ట్ చేశారు మళ్ళీ కెరియర్ ని అవంతా స్టాప్ చేసి? అలా ఏం లేదండి, మనకి ఫస్ట్ మనం ఒక దగ్గరికే వెళ్ళి చేయాలి అలా ఏం లేదు. నాకు ఫోన్లు వస్తే ఇప్పుడు ఉన్నాను, షూట్ ఉంది అని చెప్పారు అనుకోండి వెళ్ళిపోవడమే. లేదా సీరియల్స్ అనుకోండి, అమ్మ ఎల్లుండి, లేకపోతే 1 day బిఫోరే చెప్తారు మనకి షూట్. సీరియల్ అయితే, మూవీ కూడా అలాగే చెప్తారు. కాబట్టి ఎవరి ద్వారా అనేది అలాగే ఏం లేదు. ఎవరు నాకు లైఫ్ ఇవ్వలేదండి, నాకు నేనే లైఫ్ తెచ్చుకున్నాను, నాకు నేనే క్రియేట్ చేసుకున్నాను. ఎవరు వీడియోలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంతే. సో ఆంటీ క్రేజ్ తగ్గనివ్వలేదు. ఈ ఆంటీ అని మీకు తీసుకొచ్చింది ఎవరు? నేమ్ యాక్చువల్గా నేను ఫస్ట్లో లావుగా ఉండేదాన్ని. అప్పట్లో కొంతమంది ఆంటీ వీడియోస్ ఈ ఆంటీ వీడియోస్ అని అనుకునేవారు. తర్వాత అందరూ ఆంటీ టాపిక్ మర్చిపోయారు, ఏవో నేను కామన్గా చేసుకొని వీడియోస్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు యూఎస్ వెంకీ ఆంటీ లవర్ బాయ్ అని కంటెంట్ తీశాడు. అప్పుడు తను ఏమంటే ఆంటీ అని కామెంట్లు చేయండి మామ, అందరికీ లక్కీ ఆంటీ అనుకుంటా వీడియోలు చేశాడు. అందుకు మళ్ళీ ఆంటీ అని వస్తుంది. ఓకే. సో యుఎస్ఏ వెంకీకి మీకు పరిచయం ఎలా? తను యుఎస్ వెళ్ళక ముందే ఫ్రాంక్ వీడియో చేశారండి నాతోటి. తన ఫ్రెండ్ కూడా, తన ఫ్రెండ్ పేరు కూడా వెంకీయే. వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కూడా ఈయన ఒక వీడియో ఆయన ఒక వీడియో చేసుకున్నారు, ఫ్రాంక్ వీడియోస్. ఆ వీడియోస్ చేసినప్పుడు బాగుంది, బాగా వెళ్ళింది అనమాట. తర్వాత యుఎస్ వెళ్ళిపోయాడు. తను వెళ్ళింది కూడా మనకు తెలియదు. యుఎస్ నుంచి వచ్చిన తర్వాత నాకు కాల్ చేశాడు. ఆంటీ అని అంటే ఎవరు అని అంటే, మనం అప్పుడు వీడియోస్ చేసాం కదా గుర్తుందా అది ఇది అని అంటే, ఎవరో ఎంతోమందితో చేసాం అది ఇది అని అంటే, అప్పుడు తను స్కూల్ పిల్లో డ్రెస్ వేసుకుంటాడు అనమాట. స్కూల్ పిల్లో డ్రెస్ వేసుకున్నాను, నువ్వు నన్ను ఎత్తుకున్నావు అది ఇది అని చెప్పాడు. ఆహా చెప్పు అని అంటే, నేను మళ్ళీ వచ్చాను యుఎస్ నుంచి వచ్చాను, వీడియోస్ చేసుకుందాం హైదరాబాద్ వస్తున్నా అన్నాడు. అదేంది యుఎస్ వెళ్ళావా, ఎప్పుడు వెళ్ళావా, అలాగే ఏదేదో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కంటెంట్ చెప్పాడు. కంటెంట్ ఏంటి? లవర్ బాయ్, ఆంటీ లవర్ బాయ్. ఓకే. ఆంటీ లవర్ బాయ్ అంటే ఇప్పుడు అందరూ కుర్రాళ్ళు ఆంటీకి అట్రాక్ట్ అయిపోతున్నారు, ఆంటీలతో ఉంటారు అన్నట్టుగా ఏదో క్రియేట్ చేద్దామన్నారు. నేను ఓకే దాంట్లో తప్పేముందులే చేద్దామని చేసాం.
అది ఎక్కడికో వెళ్ళింది. ఓకే. సో దాని గురించి ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది. వీడియోస్ చూసిన తర్వాత మనం టీవీ వాళ్ళు తనకి ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం సంథింగ్ జరిగింది అనుకుంటా, నాకు తెలియదు. ఇలా పిలుస్తున్నారు వెళ్దాము అని అన్నారు. అంటే అవునా సరేలే వెళ్దాం అన్నాను. ఆల్రెడీ నేను అంతకుముందు ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, తను వెళ్ళలేదు ఫస్ట్ టైం. నేను అంటే ఈ టాపిక్ గురించి నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళలేదు, వేరే టాపిక్స్ నా పర్సనల్ టాపిక్స్ ఏవో అడిగారు, దానికి వెళ్ళాను. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో నాకు తెలుసు, దానికి తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మామూలుగా యాంకర్గా మీరు ఇప్పుడు మాకు క్వశ్చన్స్ వేశారు, నేను సమాధానం చెప్తున్నాను. ఆ టైప్ ఆఫ్లో ఆ యాంకర్ గారు అడుగుతూ ఉంటే మధ్యలో ఇందూరి చెప్పుకుంటా పోతా ఉన్నాడు. అంటే ఫ్రాంక్ వీడియోస్ చేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్లో చెప్పుకొని వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయినప్పుడు అది ఏమైందంటే అదంతా స్క్రిప్ట్. నేను ఎందుకు ఇదంతా నిజం కాదు కదా, యాంకర్ గారు అడిగినవే మనం చెప్పాలి రియాలిటీ అని అన్నప్పుడు అంటే ఇంటర్వ్యూ మధ్యలో స్టాప్ చేసి చెప్పాను, అయింది. చెప్తే లేదులే నేను స్క్రిప్ట్ అని చెప్తానులే అనేసి అప్పుడు పాపం తను యాంకర్ ఏం చేశారంటే ఇప్పుడు వరకు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే ఇది స్క్రిప్ట్, ఇప్పుడు రియాలిటీలోకి వెళ్దామని చెప్పి రియాలిటీ చెప్తాం. ఓకే. ఆమె అడుగుతారు మళ్ళీ నెక్స్ట్ స్క్రిప్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు వరకు లవర్ బాయ్ చేశాను, నెక్స్ట్ ఎంగేజ్మెంట్ది ఉంటుంది, తర్వాత మ్యారేజ్ది ఉంటుంది, ఇవి స్క్రిప్ట్స్ ఉన్నాయి ఇంకా అని చెప్పాడు వెంకీ. చాలా మంది ఇంటర్వ్యూస్ అంటే మీనింగ్ ఏంటో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూకి వచ్చి కంటెంట్ ఇవ్వాలి అనుకుంటే ఇంటర్వ్యూని కూడా వాళ్ళు ఒక స్క్రిప్ట్ లాగా మార్చేసి దాన్ని కూడా వాళ్ళు వాడుకున్నారు. చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో వీడియో చూసిన తర్వాత ఫస్ట్ 20 minutes తర్వాత మీరు చెప్పారు. ఒకవేళ నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసిన వీడియోస్, తను చెప్పిన మాటలు, లిటరల్గా నేను ఇంటర్వ్యూకి పిలిచిన ఫస్ట్ రీజన్ కూడా, అంటే నేను వీడియో చూడక ముందు ఇంటర్వ్యూ మాత్రమే చూసిన, ఆ రీజన్ కూడా ఏంటి వీడు ఇలా బర్తగిచ్చేసి చేస్తుంది, ఒక చిన్న పిల్లోడితో అసలు ఇట్లా చేయడం అవసరమా, ఆఫ్టర్ 20 minutes కట్ చేసి చూస్తే ఇదంతా ఒక స్క్రిప్ట్. అంటే జనాలను లైవ్ గా పిచ్చోళ్ళని చేస్తున్నారు, మీడియా ఛానల్ని యూజ్ చేసుకొని. అలా పిచ్చోళ్ళని జనాలను చేయట్లేదండి. అక్కడ ఏం జరిగిందంటే తను అడిగే ముందు క్వశ్చన్స్ యాంకర్ అడిగే ముందే తినేం చేశాడంటే ఆపకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. అంటే తన వీడియోలో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ టైప్ ఆఫ్ మైండ్ పెట్టుకొని తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అది 1/2 hour 20 minutes సంథింగ్ స్క్రిప్ట్ లాగా అయిపోయింది. అది రియల్ కాదు కాబట్టి స్క్రిప్ట్ అని చెప్పడం జరిగింది. సో అది చెప్పకపోయి ఉంటే నిజంగా అసలు అది చాలా ప్రాబ్లమ్. ఆల్రెడీ ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. మీరు ప్రాబ్లం ఫేస్ చేయడం ఒక ఎత్తు అయితే, నాకు ఎక్కడ తప్పుగా అనిపించింది అంటే యాంకర్ గా తన డ్యూటీ తను చేస్తున్నప్పుడు తనని డైవర్ట్ చేసి తన ఆ జోన్ లోకి తీసుకెళ్లి కంటిన్యూ 20 minutes ఇండైరెక్ట్ గా తన స్క్రిప్ట్ లో తనని యాడ్ చేసుకున్నారు. అవునా కాదా? ఇప్పుడు మీరు అంటున్న ప్రకారంగా యాంకర్ క్వశ్చన్ అడిగింది. అవును. క్వశ్చన్ అడిగినప్పుడు వెంకీ అనే పర్సన్ అల్లుకుంటూ స్టోరీని 20 minutes దాకా తీసుకెళ్ళిండు. సో 20 minutes ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి మీరు చెప్పే ఆన్సర్ ని బట్టి నెక్స్ట్ మినిట్ నా క్వశ్చన్ ఉంటది. అలా తెలియకుండానే 20 minutes యాంకర్ ని కూడా స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ చేశారంటే ఆయన చేశాడు. అదే ఆయన చేశారు. సో ఆయన చేస్తున్నప్పుడు అయినా సరే మీరు ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్ గా మధ్యలో ఆపేసి ఆ 20 minutes డ్రాగ్ చేయకుండా ఆపడం జరిగింది. ఓకే, ఆపడం జరిగింది. నేను ఆపురా ఇంత చేయకు, ఇదంతా నిజం అనుకుంటారు, నేనేం టీచర్ని కాదు, అనంతపురం ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు, నేనేం లేను, ఎందుకు ఇదంతా నిజం అనుకుంటారు అని నేను అక్కడ సీరియస్ కూడా అయ్యా. ఏమన్నా నువ్వు ఆపు, ఇది ఇంటర్వ్యూ, వాళ్ళు అడిగిన దానికే మనం చెప్పాలి, మనము ఏదేదో చెప్పుకునేప్పుడు ఇది ఫ్రాంక్ వీడియోస్ కాదు అని నేను చెప్పడం జరిగింది. అప్పుడు తను ఏమన్నాడంటే ఆహా అయితే ఓకేలే అని అన్నాడు. ఆ తర్వాత అయినా కానీ మళ్ళీ ఆకుండా మధ్యలో దూరం మళ్ళీ తనకేంటంటే మాట్లాడడం ఎక్కువ అలవాటు అనమాట. అట్లా మాట్లాడడం వల్ల ఇక్కడ ఇందులో మీ తప్పు కూడా ఉంది అనేది నాకు అనిపించింది. ఎక్కడ అంటే ఇప్పుడు తన స్క్రిప్ట్ అల్లుకుంటూ వెళ్తున్నాడు ఇంటర్వ్యూలో, అది మీకు క్లారిటీగా తెలుసు. యాంకర్ కి తెలుసో లేదో పక్కన పెట్టేస్తే మీకు పక్కన ఉన్న పర్సన్ కి ఒరిజినల్ మ్యాటర్ ఏంటనేది మీకు తెలుసు. తెలిసినప్పుడు అతని స్క్రిప్ట్ లో మీరెందుకు భాగం పంచుకున్నారు? చెప్పిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ముద్దు గురించి వచ్చింది. అవునా, నీకు అంత ఉంటే నువ్వే పెట్టు అని మీ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఫస్ట్ పెట్టింది ఎవరు? తానే. యాక్చువల్ గా అది ఫస్ట్ పెట్టింది తనే. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నేను పెడతాను కూడా. ఎందుకంటే ఆయనకే కాదు, ఎవరితో నేను షూట్ చేసినా అది షూటింగ్ పర్పస్. అది సో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూని షూట్ అనుకున్నారు. ఆ అబ్బాయితో నేను ఆల్రెడీ షూట్ చేసినప్పుడు లక్కీ ఆంటీ ఈజ్ మై లవర్, నేను యుఎస్ వెళ్ళాను, యుఎస్ నుంచి ఇప్పుడు వచ్చాను, లక్కీ ఆంటీ నా లవర్ కాబట్టి నేను మళ్ళీ మీట్ అవుతానా అని ఆంటీ లవర్ బాయ్ తన కంటెంట్.
అలా మేమిద్దరం క్లోజ్ అయినట్టు కలిసినట్టు మాట్లాడినట్టు చేసినప్పుడు బొగ్గ మీద కిసి పెట్టడం జరిగింది షూట్ లో కాదు. ఆంటీ లవర్ బాయ్ కంటెంట్ మీరు చేసింది ఎప్పుడు మీడియా ఛానల్ తో సంబంధం లేకుండా మీ యూట్యూబ్ కి మీ ఇన్స్టాగ్రామ్ కి, అక్కడ మీరు కిస్సులు పెట్టుకుంటారా హగ్గులు చేసుకుంటారా దానికి మించి చేస్తారా అనేది మీ ఇద్దరు అండర్స్టాండింగ్, మీ షూట్ అది. కానీ ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అతను స్క్రిప్ట్ చేస్తున్నాడు అనే విషయం తెలిసినప్పుడు అది స్క్రిప్ట్ అని మీకు క్లారిటీ తెలుసు. ఆయన పెట్టిండు ముద్దు, ఓకే, రిటర్న్ మీరు కూడా పెట్టారు, తెలిసి అంటే ఇప్పుడు అందులో మీరు భాగం పంచుకున్నట్టే. అంటే ఇప్పుడు నేను అంటే పెట్టాను జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూని కూడా స్క్రిప్ట్ పరంగా వాడేసుకున్నారు. ఇప్పుడు నేను ఒకరిదాన్ని స్క్రిప్ట్ కాదండి, చాలా ఇంటర్వ్యూస్, చాలా మంది ఆర్టిస్టులు కానీ ఇలా చాలా మంది ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా నాకు చెప్పారు, నా ఇంటర్వ్యూ చూసి నేను బాధపడుతుంటే 1/2 అవర్ స్క్రిప్ట్ వెళ్ళిపోయింది, అందరూ నిజం అనుకుంటున్నారు, రిలేటివ్స్ కానీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ నా షూటింగ్ వాళ్ళు కూడా నాకు ఫోన్లు మెసేజ్లు చేసి పెడితే నేను చాలా బాధపడితే కొంతమంది చెప్పారు నువ్వేం బాధపడక, ఆల్రెడీ నా ఇంటర్వ్యూ కూడా వాళ్ళు స్క్రిప్టే చేశారు, యాంకర్లు ఏమి పెద్ద ఇది కాదు నాకు తెలిసి యాంకర్లు కూడా ఇదిగా అంటే యాంకర్లు ఇది కాదంటే యాంకర్లకు తెలిసే కదా పిలుస్తారు. ఇప్పుడు ఆ వీడియోలో నేను ముద్దు పెట్టాను తెలుసు, తెలిసే కదా ఎందుకు ముద్దు పెట్టింది, దేనికి పెట్టింది, లేకపోతే ఎందుకు వీళ్ళు లవర్ బాయ్ అని పెట్టుకున్నారు, వీళ్ళకి క్లారిటీ మనం తెలుసుకోవాలనే కదా పిలిచారు. అవును, అలా తెలుసుకోమని పిలిచారు. కానీ ఇంటర్వ్యూలోకి వచ్చి మీరు ఇద్దరు స్క్రిప్ట్ చేయమని చెప్పారా? స్క్రిప్ట్ చేస్తుంటే మరి ఏం చేస్తున్నారు, ఆపొచ్చుగా. అది స్క్రిప్ట్ అనే విషయం ఆమెకు తెలియదని మీరే అన్నారు. ఆమెకి ఫస్ట్ తెలియదు, అప్పుడు నేను చెప్పాను ఎందుకు ఇలా నువ్వు చేస్తున్నావు వద్దు అని అంటే, ఓ ఇదంతా నిజం కాదా అని అప్పుడు తన అనడం జరిగింది. అప్పుడు చెప్పినప్పుడు నేను మాట్లాడాను ఇది నిజం కాదు కదా అని అంటే తన అనింది అయ్యో ఇది నిజం కాదా, ఓకేలే స్క్రిప్ట్ అని నేను చెప్పుకుంటానని చెప్పి అప్పుడు తన స్క్రిప్ట్ అని చెప్పింది. ఇప్పుడు యాంకర్లకి ఇది కాదు అంటే యాంకర్లు తెలియకేం మాకు అడగరు కదా. ఇప్పుడు క్వశ్చన్స్ అంటే మాకు వచ్చిన కామెంట్లు కావచ్చు, లేకపోతే వీడియోకి తగ్గ ఏమొస్తుంది జనాల్లోకి మైండ్లోకి, దాన్ని బట్టి మీరు అడుగుతారు. సరే, అది నేను చెప్తున్నా. ఓకే, యాంకర్ దాన్ని కంటిన్యూ చేసింది, అది యాంకర్ తప్పు అనుకుందాం. యాంకర్ తప్పు కూడా ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంకర్ కి తెలిసిందే చేసాం మేము అని చెప్పేసి మీరు అన్నారు, క్లారిటీ ఇచ్చారు. మీకు ఆ ఇంటర్వ్యూ తర్వాత బ్యాడ్ అవుతుంది అనే విషయం మీకు తెలుసు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మీరు మళ్ళీ వీడియో పెట్టే వరకు 20 minutes వరకు కూడా ఇప్పుడు యాజ్ ఏ ఆడియన్ గా, నేను ఇప్పుడు హోస్ట్ గా కూడా కాదు, యాజ్ ఏ ఆడియన్ గా నేను ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు ప్రోమో చూస్తా, ఒక 20 minutes వీడియోని మనం కంటిన్యూ చేసాం అనుకుందాం. 20 minutes వెయిట్ చేసిన తర్వాత కానీ మీరు అదేంటి అనేది తెలీదు, లేదంటే మీ ఇన్స్టా చూసినప్పుడు కానీ అది స్క్రిప్ట్ అనేది ఎవరికి తెలియదు, అవునా? సో 20 minutes లో మీ ఫ్యామిలీ మిమ్మల్ని డిసైడ్ చేస్తుందని కానీ జనాలు మిమ్మల్ని డిసైడ్ చేస్తారు, మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, ఇవన్నీ మళ్ళీ మీరు అగైన్ స్టార్టింగ్ నుండి ఫేస్ చేయాల్సి వస్తుందని మీరు అనుకోలేదా? కిస్ పెట్టడం తప్ప నిజంగా అనుకోలేదండి. నిజంగా నేనేమనుకున్నానంటే తను చెప్పుకుంటే వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా ఇదంతా 1/2 hour స్క్రిప్ట్ పెడతారు వాళ్ళని నేను అనుకోలేదు. ఓకే, అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ ఇప్పుడు ఎడిటింగ్ లో లేపేస్తాం కదా, ఏదో చిన్నవి తీసి ఉంచుకుంటారు అనుకుంటాం కానీ మాట్లాడిన సోది మొత్తం పెట్టేసుకొని ఎంత మహాభారతం పెడతారని ఎవరికి తెలుసు? నాకు తెలియదు. యాక్చువల్ గా నేను అదే అంటున్నాను, తెలిసి యాంకర్ కి ఈయన చెప్పేది నిజమని స్క్రిప్ట్ అని రెండూ తెలియదు. ఆమెకి కూర్చున్నారు, మాట్లాడుతున్నారు, వింటున్నాము. నేను మధ్యలో డిస్కషన్ చేసి ఆపడినప్పుడు అయ్యో ఇది నిజం కాదా అయితే అని నవ్వింది ఆమె. నిజం కాదురా ఇదంతా వద్దు, ఆయన ఏమడిగితే అది చెప్పని నేను అన్నప్పుడు ఓకే ఇప్పుడు వరకు జరిగింది స్క్రిప్ట్, మీకు ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు రియాలిటీలోకి వెళ్దాం అని చెప్పారు ఆమె. ఓకేనా? ఇప్పుడు ఈ 1/2 hour కూడా ఇది ఉంటుందని వీడియో చూసినంత వరకు నాకు కూడా తెలియదు. నా ఇంటర్వ్యూ లింక్సే నాకు వాట్సాప్లో పెట్టి ఈడు నీ లవరా, ఈడు నీ మొగుడా, ఈడితో రిలేషనా, ఇప్పుడు ఈడితో ఉంటున్నావా అని పెట్టారు. పెట్టిన వాళ్ళు ఏమైనా పత్తికించలా అంటే కాదు, వాళ్ళకు ఉంటాయి. కానీ నన్ను అడిగే అంత రైట్ యాక్చువల్గా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకంటా నేనేమి ఇది అయిపోయి బతకలేదు. ఎందుకు అలా వాళ్ళు అనుకున్నారు? లేదంటే ఇంకెవరైనా సరే మిమ్మల్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళైనా సరే ఎందుకు అనుకున్నారంటే, ఇప్పుడు ఆ అబ్బాయి స్క్రిప్ట్ చేస్తున్నాడు అనే విషయం తెలిసిన మీరు తనకి ఎంకరేజ్ చేయడం అనేది మీకు కూడా హెల్ప్ మీ పరంగా ఎలా ఉంటుంది? అరే తన స్క్రిప్ట్ లో ఉన్నాడు, ఓకే తనకు సపోర్ట్ చేస్తే మనకి నేమ్ వస్తుంది, ట్రెండ్ అవుతాము అనే వేళ మీరు చేసి ఉన్నా కూడా మీరు రిటర్న్ లో తనకి ఒక మీడియా ముందు రిటర్న్ లో ముద్దు పెట్టేసరికి సో డెఫినెట్ గా ఎవరైనా ఆ వీడియో మొత్తం చూడకుండా ప్రోమోలో వేసే ఆ పాయింట్ పర్టికులర్ పాయింట్ ని ఎవరైనా చూస్తారు. వాడికి ఓకే బుద్ధి లేదు, సరే నీకేమైంది, మీకు ఏజ్ ఉంది, మీకు ఒక రెస్పెక్ట్ ఉంది, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, అబ్బాయికి దునియాలో ఏం చేసినా ఎంత నష్టం జరుగుతుందో తెలియదు. కానీ అదే అమ్మాయి విషయానికి వస్తే వేలెత్తి చూపిస్తుంది, అవునా కాదు? ఆల్రెడీ మీరు అందులోనే ఉన్నారు. అందులోనే ఉన్నప్పుడు మళ్ళీ అంటే చూసిన వాళ్ళందరికీ ఎలా అనిపించింది అంటే ఓకే ఇప్పుడు ఈ ఒక్క చిన్న చేయడం వల్ల
మన మీద ఉన్న బురద అయితే ఏం పోదులే, ఇంకింత బురద పడుతుందేమో తప్ప ఉన్న బురద అయితే పోదులే అని చిల్గా తీసుకొని కంటిన్యూ చేసి ఎంకరేజ్ చేసినట్టుగా అనిపించింది. యాక్చువల్గా అది కాదండి, మీతో పాటు అందరికీ నేను క్లారిటీ ఇస్తున్నాను. నేను ఆల్రెడీ వీడియోలో తనకి కిస్ పెట్టింది, తను నాకు కిస్ పెట్టింది ఉంది కదా, అలాగే ఇక్కడ కూడా సరదాగా పెట్టిస్తున్నారేమో అనుకున్నానే తప్ప అది ఇందులో రికార్డ్ అయిపోతుంది, దీంట్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే అందరూ ఏమనుకుంటారు అవన్నీ నేను ఆలోచించలేదు. యాక్చువల్గా మామూలుగా పక్క పక్కన కూర్చున్నాం, ఒకటి పాయింట్లు మాట్లాడుకుంటా వెళ్తున్నాము. పాపం యాంకర్ అసలు కూర్చొని అడిగే ఛాన్స్ కూడా లేదు, వాడు ఇవ్వట్లేదు, వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు అంతే. ఇంకా అది మాట్లాడుకుంటా కిస్ టాపిక్ వచ్చిన మీరు ముద్దు కూడా పెట్టారు కదా అన్నప్పుడు అవును పెట్టాను అంటే ఇప్పుడు పెడతావా పెట్టవా అని అంటే నేను ఎందుకు పెడతా అంటే నేనంటే ఇష్టం కాదంటే నేనంటే ఇష్టం లేదా, ఆ టాపిక్లో వెళ్ళిపోయిందే తప్ప ఇది నిజంగా ఎంత సీరియస్ మ్యాటర్ అయిపోతుంది, లేకపోతే మాకు చుట్టాలు అవని, బంధువులు అవని, తెలిసిన వాళ్ళు అవని, ఇంకా లేకపోతే షూటింగ్ వాళ్ళు అవని నాకు నా లింక్ నాకే పెట్టి ఇది నిజమా, ఈడు నీ మొగుడా, ఈడు నీ లవరా అని అడుగుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అబ్బాయి నుంచి కనీసం ఫోన్ కూడా రాదు, నేను కూడా చేయను ఆ అబ్బాయికి. ఎప్పుడో షూట్ ఉంటే అసలు ఎక్కడ కూడా ఉండడు, తను ఎక్కడో ఉంటాడు, అక్కడి నుంచి వచ్చి షూట్ ఉందా అంటే వస్తావా అని అంటాడు, నేను ఖాళీ ఉంటే ఓకే వస్తానంటాను, వెళ్తా పికప్ చేసుకుంటారు, అక్కడికి వెళ్ళాక షూట్ అయిపోతుంది, పేమెంట్ ఇచ్చేస్తారు, డ్రాప్ చేస్తారు, అంతవరకే. కనీసం ఒక్కరోజు ఫోన్ కూడా ఒక పావు గంట మాట్లాడుకునేది లేదు మాకు. ఓకే, సో దాని తర్వాత ఏదైతే మీరు 20 minutes స్క్రిప్ట్ అనుకున్నారు కదా, అక్కడి వరకు కూడా మీరు చెప్పినవన్నీ నిజాలే అనుకున్నారు. ఓకే, అదే నిజమైంది. ఓకేనా, మీరు చెప్పినట్టుగానే అది నిజం, అదంతా స్క్రిప్ట్. ఈవెన్ యాంకర్ కూడా లైవ్ గా చెప్పడం జరిగింది. ఓకే, 20 minutes తర్వాత నుండి ఏదైతే 14 minutes వీడియో ఉందో, లైక్ 14 or 13 ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలీదు, 34 minutes సంథింగ్ ఉంది వీడియో. ఆ 14 minutes సంథింగ్ ఇంటర్వ్యూలో కూడా ఆ అబ్బాయి అదే కంటిన్యూ చేశాడు. తనకు తెలియదండి ఇంటర్వ్యూ అంటే తెలియని పర్సన్ ని మీరు ఏది ఓకే అయితే సరే, అబ్బాయికి తెలీదు, మీకు తెలుసుగా, నాకు తెలుసు, నేను చెప్పినా ఆగట్లేదు తను. ఇప్పుడు వరకు స్క్రిప్ట్ అయిపోయిందని యాంకర్ గారు రివీల్ చేసిన తర్వాత నన్ను క్వశ్చన్స్ అడిగారు, మీ ఫ్యామిలీ ఏంటి, మీరేంటి, ఇండస్ట్రీకి వెళ్ళకొచ్చారు, అదంతా అడిగినప్పుడు నేను చెప్పాను, అది వేశారు. మళ్ళీ తన సైడ్ కెమెరా వెళ్ళినప్పుడు ఇద్దరిని పెట్టి తీశారు, తర్వాత సపరేట్ కూడా చిన్నగా తీసి అది లాస్ట్లో పెట్టారనమాట, ఈ 1/2 hour తర్వాతది. అప్పుడు తనకు పెట్టినప్పుడు మళ్ళీ తను అదే అంటే తనకి ఇంటర్వ్యూ అంటే ఏంటి తెలియదు, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కాబట్టి తను ఆగకుండా టాపిక్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎంతమంది ఆంటీలు వచ్చినా, ఎంతమంది అమ్మాయిలు వచ్చినా, ఎవరున్నా కానీ నా పర్సనల్ నువ్వే ఉంటావు, నా లైఫ్లో నువ్వే ఉంటావు, నేను చచ్చిపోయి నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వే ఉంటావు అంటాడు భుజం మీద చేసి. అంటే మనం ఎంత చెప్పినా తనకి ఎక్కలేదు. నార్మల్గా షూట్ నాకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఒక ఆడమని నేను ఒక ఆడమని, అవును, షూట్లో ఉన్నప్పుడు ఒకడు వచ్చి మీ మీద చెయ్యేసిండు అంటే అది ఆన్ కెమెరా యాక్సెప్ట్ చేసుకుంటారు. షూట్ తర్వాత వితౌట్ యువర్ పర్మిషన్ ఒకడు వచ్చి మీ మీద చెయ్యేస్తే మీకు ఓకేనా? నేను ఆల్రెడీ చాలా మంది కొట్టినవి కూడా ఉంటాయండి, ఉన్నాయి కదా, అదే పర్సన్ కదా మీరైతే, మీలో ఎలాంటి మార్పు లేదు, రాదు కూడా. ఇప్పుడు అది స్క్రిప్ట్ అని చెప్పారు, అయిపోయింది. తర్వాత ఎంతమంది ఆంటీలు వచ్చినా సరే నాకు లక్కీ ఆంటీ స్పెషల్, ఈవిడ వాల్యూ పోదు నా దగ్గర, నేను చచ్చేంత వరకు కూడా నాకు ఈ ఆంటీయే స్పెషల్ అని చెప్పి ఆయన భుజం మీద చెయ్యేసి ఇంకోటి కూడా చెప్పాడుగా, ఈమె కంటిన్యూ అయితే ఈమెతోనే చేస్తా వీడియోలు, లేకపోతే వీడియోలు చేస్తా అని కూడా వేసాడు. అది మీరు చూడలేదా? చూసాను, నేను వీడియోస్ గురించి మాట్లాడట్లేదు. సో అది మీకు ఓకేనా అంటున్నా, అది కూడా మీరు స్క్రిప్ట్ లో పరంగా అనుకున్నారా? ఇంకా తనకి చెప్పినా అర్థం అవ్వట్లేదు, చెప్పినా మారడు అని చెప్పేసి మళ్ళీ వచ్చి మీ మీద చెయ్యేసి ఏమన్నా చేస్తే కూడా ఓకేనా? ఏమన్నా చేస్తే ఎందుకు ఊరుకుంటాను, ఆ అబ్బాయి ఆ టైప్ క్యారెక్టర్ కాదు, తను పర్సనల్ గా మంచోడు, యాక్చువల్ గా అమ్మాయిలు పిచ్చి లేకపోతే అవి ఏదో చేసేయాలి ఆ టైప్ క్యాండిడేట్ కాదు. తను చెయ్యేసినా గానీ వాడి మనసులో ఏముంటదంటే ఆంటీ, అంతే, అంతకు మించి వెళ్ళడు. ఇంకా వేరే రకంగా మొత్తం అబద్ధమే మీరు చెప్పిన, ఎందుకంటే ఆ 20 minutes తర్వాత కూడా చెప్పింది ఈయన పలానా అంటే ఎంతో మంది అమ్మాయిలతో, ఎంతో మంది ఆంటీలతో వీడియోస్ చేస్తూ ఉంటాడు, ఎన్నో ఉన్నాయి, నాకు లవ్ స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ కూడా నాకు వద్దు, నాకు ఇప్పుడు ఆంటీలు అంటేనే రెస్పెక్ట్ అని కూడా అబ్బాయి చెప్పిండు. అవునండి, అవునా? సో ఇప్పుడు ఇది నిజమా, అది నిజమా? ఇప్పుడు ఆ అబ్బాయి అలాంటోడు కాదు, ఆ అబ్బాయి క్యారెక్టర్ వేరు, ఆ అబ్బాయి పర్సనాలిటీ వేరు, సంథింగ్ మీరు చెప్తున్నారు. నా విషయంలో అలాంటోడు కాదు అంటే నన్ను ఇంతవరకు ఆ ఇంటర్వ్యూ అనేది ఎంతవరకు నిజం? అసలు ఇంటర్వ్యూ 1/2 hour వరకు స్క్రిప్ట్ అండి, నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు యాంకర్ గారు, అది రియల్ అండి. మళ్ళీ ఆ అబ్బాయిని అడిగారు, అందులో కొంచెం రియల్ ఉంది, కొంచెం స్క్రిప్ట్ ఉంది, ఆ అబ్బాయి చెప్పుకునేది. ఎందుకంటే ఆ అబ్బాయికి ఇంటర్వ్యూ అంటే ఏంటని మెయిన్ తెలియదు. సో ఇప్పుడు యుఎస్ లో ఉన్నాడు, ప్రమోషన్ లాగా తన వాడుకున్నాడేమో నాకు తెలియదు. ఇంటర్వ్యూ అంటే నాకు తెలుసు, ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను మాట్లాడుతున్నా, మీరు అడిగే క్వశ్చన్స్ నేను సమాధానం చెప్తున్నా. ఇంటర్వ్యూ అంటే నాకు తెలుసు, పాపం తనకు తెలియదు.
వీడియోస్ చేసుకుంటాడు, పెట్టుకుంటాడు, అలా ఏదో వెళ్తుంటాడు అంతే. అయితే తనకి ఏంటంటే మాట్లాడుతూ మళ్ళీ అందులోకి వచ్చేసాడు. అప్పుడు మేము నవ్వుకున్నాం కూడా. మళ్ళీ ఆంటీ నా లైవ్లో ఉంటుంది, నేను నా ఊపిరి ఆగిపోయే వరకు నేను ఉంటాను అది ఇది చెప్పినప్పుడు నేను అడగడం జరిగింది, ఏంద్రా మళ్ళీ అని అంటే అలాగే వెళ్ళిపోతా ఉన్నాడు. తెలియక చెప్పడమే తప్ప మళ్ళీ యూఎస్లో అందరు ఆంటీలతో కావచ్చు, అమ్మాయిలతో కావచ్చు, అక్కడ ఉన్న గర్ల్స్తో చేశాడు కదా, అందరితో వీడియోస్ చేస్తున్నాడు. అలా వీడియోస్ పరంగా మాత్రమే చేసుకుంటాడు. ఇది ఆయనకు నాకు తెలిసి ఒక 25 to 28 years ఏజ్ ఉంటది. అమ్మాయిలతో వీడియోలు చేయడం తెలుసు, ఆంటీలతో వీడియో చేయడం తెలుసు, ఎడిటింగ్లు తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు, యూట్యూబ్ అంటే ఏంటో తెలుసు, అన్ని తెలుసు. కానీ ఇంటర్వ్యూ అంటే ఏంటో తెలియదు అని అంటే జనాలంతా పిచ్చోళ్ళ నమ్మడానికి. అంటే మీడియా ఇందాక మీరు ఇంకొక మాట కూడా అన్నారు, మీడియా ఛానల్ కూడా ఏం పత్తిత్తు కాదండి. అంటే మీడియా ఛానల్ అంటే అంత ఈజీగా తీసుకునే అంత ఈజీ. నేను అన్ని మీడియా ఛానల్ కూడా అనట్లేదండి. కొంతమంది ఒట్టినే పిలిపించేసుకొని ఒక ఇద్దరు ఆర్టిస్టులని, లేడీని, జన్ని పిలిపించేసుకొని గొడవలు ఆడుకున్నట్టు, కొట్టుకున్నట్టు, గొడవలు చింపుకున్నట్టు తీసి పెట్టలేదండి మీడియాలు. అవును, ప్రోగ్రామ్స్ చేశారు వాళ్ళు అంటున్నాను. నేను రియల్ గా ప్రతి మీడియా ఇది అని నేను చెప్పాను అనుకోండి, నాది రాంగు. కొంతమంది అబ్బాయికి అసలు ఇంటర్వ్యూ అంటే ఐడియా కూడా లేదు, వెళ్ళలేదు. వెళ్ళకపోవడం గురించి పక్కన పెడితే ఆయనకి ఇంటర్వ్యూస్ అంటే ఆయన వెళ్ళలేదు అని చెప్పడం కరెక్ట్, కానీ ఆయనకు అసలు ఇంటర్వ్యూస్ అంటేనే తెలీదు అని అంటే రాంగ్ కదా. మరి అది నాకు తెలియదు. నాకుతో ఏం చెప్పాడంటే, నేను ఇంతవరకు ఇంటర్వ్యూకి వెళ్ళదు, ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినా నాకు చెప్పాడు. యాంకర్ గారు కూడా చెప్పాడు, ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చిండ్రు చెప్పిండ్రు. మీకు చెప్పినప్పుడు కూడా దాన్ని మీరు ఎంకరేజ్ చేయడం తప్పు కదా అనేదే మా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అవునా? మీరు ముందు నుండి కూడా ఇప్పుడు మీరు రొమాంటిక్ వీడియోలు చేశారు, దానికి కూడా సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు మీకు, అవునా? ఎక్కువ దానికే ఉన్నారు. మీ మీద నెగిటివ్ కమెంట్స్ కంటే కూడా పాజిటివ్ కమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు చేసింది మీ నాన్నగారి కోసం. మీరేమి ఒళ్ళు మీద దాంతోనో ఫిజికల్ ఏమంటారు వాటితోనో లేకపోతే దేంతో కాదు, మీ నాన్నగారిని మీరు కాపాడుకోవాలని మీరు మనసు చంపుకొని చేశారు. దానికి అందరూ రెస్పెక్ట్ చేశారు. దాని కింద కూడా మీరు వీడియో చెప్పిన తర్వాత కూడా దాని కింద అక్క ఎవరేమన్నా కూడా పట్టించుకోకండి, ఆంటీ ఎవరేమన్నా పట్టించుకోకండి అని 2 రకాలుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అమ్మ అని కూడా పిలిచిన వాళ్ళు ఉన్నారు, అవునా? సో ఇంత రెస్పెక్ట్ ఉన్న మీరు ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేయడం అనేది తప్పుగా క్రియేట్ అయింది అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. తప్పుగా క్రియేట్ అయింది కాబట్టి నేను కూడా బాధపడుతున్నా. అసలు ఇలా క్రియేట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటర్వ్యూకి పిలిచారు, ఓకే మాట్లాడతారు, ఒక వీడియోస్ కోసం ఇలా మాట్లాడితే ఎలా పరిచయం ఏంటి అన్నప్పుడు వీడియో అంతకుముందు చేశాను, యూఎస్ఏలో వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేశాను, అది చెప్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అది చెప్పకుండా నేను నా లవరు, నేను నా పరిచయము, అది ఇది టీచరు, మా ఇంటికి తీసుకెళ్ళా, మా అమ్మ వంట చేసి పెట్టింది, అవన్నీ చెప్పేవారు. నాకు అసలు ఆ అనంతపురి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. నేను టీచర్, నేను చదువుకోలేదు, నేను టీచర్ ఏంది నాకే పిచ్చిలేస్తుంది. యాక్చువల్గా నేను చదువుకోలేదండి, నేను చదువుకోలేదు, కేవలం తెలుగు అయితే కొంచెం అర్థం చేసుకొని ఓకే, ఇంగ్లీష్ లో కూడా అర్థం చేసుకుంటా కానీ టైపింగ్ రాదు. నాకు చదివే లేదు, అలాంటి నేను టీచర్ ఎట్లా అవుతాను? కనీసం తెలిసిన వాళ్ళకన్నా ఆలోచన రావాలా? వాళ్ళు కూడా ఈ అబ్బాయి మూడా లవరా అనే వరకు నాకు మైండ్ చెదిరిపోయింది. నేను 2 days అన్నం తినలేదు తెలుసా, ఏడ్చుకొని ఉన్నా. ఏంటి ఏదో అవుతుందంటే ఏదో అయ్యింది, ఎందుకు వెళ్ళానా ఇంటర్వ్యూకి అనిపించింది. అంటే అది 1/2 hour కూడా స్క్రిప్ట్ ఉండిపోతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మాట్లాడాం ఓకే, నేను అప్పటికే చెప్పా, ఏమిటి ఈ స్క్రిప్ట్ అంతా తీసేసి రియల్ వేసుకోండి అంటే, లేదు పర్లేదు నేను చెప్పింది స్క్రిప్ట్ అని కూడా 10 minutes మాత్రమే ఉంది. అది కూడా మీరు చెప్పింది నాకు ఫ్యామిలీ ఉన్నారు, మీ నాన్నగారు గురించి మీరు చేశారు వీడియోస్ సంథింగ్ చెప్పారు, అంతే. ఒక 5 minutes మీద ఉందనుకుంటా, 3 to 5 minutes లో మీద అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి సేమ్ కంటిన్యూ. నాకు అదే అనిపించింది, ముందంతా 20 minutes స్క్రిప్ట్ అన్నప్పుడు తర్వాత 10 minutes లో ఎందుకు ఇవిడ రియాక్ట్ అవ్వలేకపోయారు, దాన్ని ఎంకరేజ్ చేశారంటే నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఉందా? ఇప్పుడు కెమెరాలు ఉన్నాయండి, మీరు యాంకర్ గారు ఉన్నారు, కెమెరాలు ఉన్నాయి, కెమెరామెన్ గారు ఉన్నారు, అందరూ ఉంటారు. మేము ఇక్కడ ఏం చెప్తున్నాం అన్న, నాకు ముందే షార్ట్ టెంపర్, నేను ఆ షార్ట్ టెంపర్ చూపించాను అనుకోండి, వచ్చిన షార్ట్ టెంపర్ 1 నిమిషమే అయినా కానీ నన్ను భరించలేరు. అక్కడ ఏముంటావు పగల కొట్టేస్తా, ఎవడు రాంగ్ మాట్లాడతాడు గో పగల కొట్టేస్తా, ఏం చేస్తాను కూడా తెలియదు. అంటే రాంగ్ ఉంటే నేను ఎలాంటి దాన్ని అంటే మాట్లాడతా, మంచిగుంటా భరించలేక ఇంకా కొట్టేస్తా. అలా అవ్వద్దు అని చెప్పి నేను కూల్గా ఉండి అయిపోయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ పెట్టినాక కూడా నేను అడగడం జరిగింది వెంకీకి, ఇదంతా ఏంట్రా నువ్వు అంటే, అలా ఏమైంది అన్నాడు. తర్వాత నేను తినకు కూడా చెప్పాను,
యాంకర్ గారికి కూడా చెప్తే ఆ మనియర్ ఓకే పర్సనల్గా మళ్ళీ ఒకసారి వీడియో తీసుకొని పెట్టుకుందాంలే ఏం కాదు ఏదో అలా వెళ్తుంది అంతే, అదంతా నిజం అనుకుంటే వాళ్ళు ఇది, ఎందుకంటే అదంతా నిజం కాదని మనం రివీల్ చేశాం కదా అని అనేటట్టుగా పాపం తను కూడా చెప్పారు. సపరేట్గా కూడా నీకు ఇంటర్వ్యూ చేసుకుందాంలే వేద్దాము అని చెప్పారు. సో ఇక్కడ రాంగ్ ఎవరంటే వెంకీ. ఎందుకంటే తనకి స్టాప్ చేయమని మేము చెప్పినా కానీ మైక్ సెట్ ఆపట్ల, నోరు అది వాక్కుంటే వెళ్ళిపోతున్నాడు. యాంకర్ గారు సరే మీరు ఆగండి ఒక నిమిషం ఆంటీని అడుగుదాం క్వశ్చన్స్ అన్నప్పుడు కూడా నన్ను అడిగే నా పర్సనల్ నా ఫ్యామిలీ క్వశ్చన్స్లో కూడా మధ్యలో దూరిపోయి చెప్తున్నాడు. అంటే తనకు తెలియదు. నన్ను అడిగినప్పుడు నా ఫ్యామిలీ ఏంటి నేనేంటి నా లైఫ్ ఏంటి తనకు తెలియదు కదా. అయినా కానీ పాపం నేను చెప్తుంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు అయితే అలా కాదా, హీరోయిన్ అయితే ఇలా కాదా, చిరంజీవి గారు పెళ్ళం ఊరుకుంది, వాళ్ళ పెళ్ళం ఊరుకుంది అని మధ్యలో దూరి చెప్పాడు. అంటే చిరంజీవి గారు అయినా కానీ అందరితో ఇప్పుడు అంటే తను చెప్పింది తప్పు అనట్లేదు, పాయింట్సే నాకే ఎంకరేజ్ చేశాడు, కానీ నేను చెప్పాల్సినవి కూడా తనే చెప్తున్నాడు. అది అక్కడ కూడా స్క్రిప్ట్ చేయడము పెద్ద లాస్. ఓకే, తన తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తారా మరి? ఈ ఎఫెక్ట్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు? లైఫ్ లాంగ్ ఏం ఉండదండి, మనకి ఎవరు పేమెంట్ ఇస్తే వాళ్ళతో వీడియోలు చేస్తాం అంతే. లైఫ్ లాంగ్ ఉండడం వెంకీతో మళ్ళీ వీడియోస్ చేసేస్తారు తెలియదు మనకి. తను వచ్చాడు అనుకోండి ఊరు నుంచి, తను ఊరు వెళ్ళాను అన్నారు, ఒకవేళ వచ్చి వీడియోలు చేయాలన్నాడు అనుకోండి, పేమెంట్ ఇస్తాడు చేస్తాను. సో తర్వాత నెక్స్ట్ రీసెంట్ గా మన బెజవాడ కృష్ణ ఆ అబ్బాయి కూడా ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది, లైక్ అమ్మాయిల గురించి అని చెప్పి మాట్లాడడం జరిగింది. తనతో కూడా మీరు వర్క్ చేస్తారు కదా? అవునండి, బెజవాడ కృష్ణ నా ఫ్రెండే. ఓకే, సో తను రియాలిటీలో ఎలా ఉంటాడు? నిజంగా అమ్మాయిని వాడుకునే టైపా? మీతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశారా? అలా ఏమి ఉండదండి. యాక్చువల్గా అమ్మాయిల గురించి ఇంటర్వ్యూ ఇచ్చింది అఖిల్, అమ్మాయిల గురించి ఇంటర్వ్యూ ఇచ్చింది అఖిల్, కోఆర్డినేటర్స్ గురించి అఖిల్ అన్నమాట, బెజవాడ కృష్ణ కాదు. బెజవాడ కృష్ణ అమ్మాయిలతో వీడియోలు చేస్తాడు, అఖిల్ కూడా చేసుకుంటాడు, మేము చేసుకుంటాం. వీళ్ళు నాకు ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా కానండి బయట చూసిన దాన్ని నిజం అనుకోవడం తప్పు నాకు తెలిసి. వీడియోలో చూసిందన్న వీడియో అంటే బయట అంటే వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ బయటకు వదులుతాం కదా, అవి చూసి వీడియోను బట్టి మనం మనిషి క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దని నా ఒపీనియన్. ఇప్పుడు వాళ్ళిద్దరు నా ఫ్రెండ్సే, ఇప్పుడు నేను వాళ్ళతో ఉంటున్నాను కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది, వాళ్ళ మాటతత్వం ఎలాంటిది నాకు తెలుస్తుంది. ఇప్పుడు మీలాంటి బయట కొంతమంది ఉంటారు కదా, మీరు కాకుండా బయట జనాలు వీడియోలు చూసేవాళ్ళు, ఓకే వీడు రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు, వీడియోలు చేస్తున్నాడు, వీడు ఆ టైపు, లేకపోతే వీడు రోజుకు ఒక అమ్మాయిని కోఆర్డినేట్ చేస్తున్నాడు, లేకపోతే షూటింగ్ పంపిస్తున్నాడు, వీడు ఈ టైపు అని అనుకోవడం రాంగు. లేదా ఈ ఆంటీ 10 మందితో తిరుగుతుంది ఆ టైప్ అనుకోవడం కూడా రాంగ్. మంచోళ్ళు వాళ్ళే నిజంగా, జస్ట్ వీడియోల వరకే. ఓకే, మీరు ఎప్పుడన్నా పర్సనల్ గా ఏదైనా ఈ వీడియోస్ పరంగా కానీ లేదంటే ఎవరైనా మీకు రాంగ్ గా మెసేజ్ పెడుతూ పర్సనల్ గా పిచ్చి పిచ్చి చేయడం కానీ వీటి వల్ల బాధపడ్డ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అలాంటి పిచ్చి మెసేజ్ ఏమన్నా వచ్చినాయా మీకు? నేను యాక్చువల్ గా బాధపడే టైప్ కాదండి, అవతలోడికి తొక్కిన బాధ పెట్టే టైప్. బాధ కూడా పెట్టను, వాడి దీనికి ఎందుకు మెసేజ్ పెట్టానా అని ఆడే బాధేసుకోవాలి. ఏం చేస్తారు? ఏముండదండి, ఫస్ట్ చూస్తాను, ఒక 4-5 కామెంట్లు చూస్తాను, వాడు ఊకే వాగుతా ఉన్నాడు, ఒక వీడియో తీస్తా, పచ్చి బూతులు వేసేస్తా. ఆల్రెడీ నా ఇన్స్టాలో కూడా ఒక 2 ఉంటాయండి. ఆడైతే ఆంటీ నీ కాలు పట్టుకుంటా వీడియో డిలీట్ చేయి, ఆంటీ నీ కాలు పట్టుకుంటా వీడియో డిలీట్ చేయి, లైవ్ పెట్టి తిట్టా. ఏముండదు, వట్టిగా బోలోజీ సాంగ్ బాట ఉంటుంది, నేను డ్యాన్స్ చేస్తాను అంతే, నాకు వచ్చి రాని నేను చేసుకుంటాను, నీకు నచ్చితే లేకుండా లేదు, అందులో ఏ రాంగ్ ఉండదండి. బ్యాడ్ కామెంట్ పెట్టాడు, ఫస్ట్ కామెంట్కి రిప్లై ఇచ్చాను, బలిసి కొట్టుకుంటున్నావు నీకు వంగు పెట్టేయాలి అని పెట్టాడు. ఫస్ట్ నేను దానికి రిప్లై పెట్టాను, దాంట్లో రాంగ్ ఏముందో కళ్ళు పెట్టి చూడు, నేను అందులో ఏం ఎక్స్పోజ్ లేదు, ఏం తప్పలేదండి. అడిగాడు, నేను అడిగితే దానికి నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని ఏదో పెట్టాడు అంతే. వెంటనే లైవ్లోకి వెళ్ళిపోయాను, లైవ్ పెట్టా, ఆ లైవ్లోకి ఆడు కూడా వచ్చాడు, అటు రావాలనే నేను పెట్టా, ఆడొచ్చాడు, ఇంకా తిట్టా. ఆడి పేరు శివ, ఐడి శివ అంట, ఎవడో శివ అది ఇది అని చెప్పి మొత్తం బూతులే, ఇంకా పచ్చి పురాణం ఉంటుంది అందులో, పచ్చికి తిట్టిన. చాలామంది ఎందుకులే వదిలేసే వాడితో నీకెందుకు, ఐడి కూడా లేదు వాడికి, ప్రొఫైల్ లేదు, ఒక వీడియో లేదు, ఒక ఫోటో లేదు, ఇలాంటి నా బట్టలు వచ్చి పెట్టేది ఏంది? దమ్ముంటే ప్రొఫైల్ వీడియోలు అన్నీ పెట్టుకొని కామెంట్ పెట్టు, బ్యాడ్ కామెంట్ ఏమీ లేకుండా దొంగవి ఐడియాలు తెచ్చేసి బూతులు వస్తాయి కానీ ఆపేసుకుంటున్నా, దొంగ ఐడియాలు తెచ్చేసి పెట్టేసుకొని ఏముండదు అక్కడ ఉట్టి బొమ్మ ఒకటి ఎవడో నువ్వు పెట్టేసుకుంటారు కామెంట్లు. చేతిలో ఫోన్ ఉంది, చేతులు నొప్పి వచ్చేదాకా పెట్టేస్తారు. అవసరం అండి? తిట్టిని 2 ఉంటాయి నావి, ఉంచి డిలీట్ చేయలే. ఎవరికైనా నేను ఇచ్చేస్తా, ఎప్పుడప్పుడే కాదే ఇచ్చేస్తా. ఓకే, ఇంకొకటి కూడా మీకు రెగ్యులర్ కమెంట్ ఒకటి ఉంటుంది,
ఆంటీ నేను మీకు యూట్యూబ్ లో ఫస్ట్ లైక్ కొట్టాను, ఆంటీ మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ కమెంట్ పెట్టాను, నాకు లైక్ కొట్టండి, నాకు రిప్లై ఇవ్వండి అని. బిగ్గెస్ట్ ఫ్యాన్ మీకు. అవును, చాలా మంది ఉన్నారండి అలాగ పెడతారు, కానీ ఆయనకు మాత్రమే స్పెషల్ గా మీరు రిప్లై కూడా పెట్టినట్టున్నారు. నిన్నే పెట్టా. అది కూడా ఎలాగంటే పాపం తను ఊకే రోజు అదే పనిలో ఉన్నాడు. ఇంకా సరే మనం రిప్లై పెట్టినంత మాత్రాన మనం ఏం ఆస్తి ఇచ్చేయట్లేదుగా, ఓకే థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు అని పెట్టా. ఓకే అంతే. థ్యాంక్ యూ అల్లుడు అని పెట్టాల్సింది. తమ్ముడని పెడదాం అనుకున్నా, ఆంటీ అని పిలిచాడు కదా పాపం, అల్లుడు అని పెట్టాలి. తమ్ముడని పెడదాం అనుకున్నా, పాపం ఎందుకులే ఇప్పుడు ఎవరికో ఏదో ఫీలింగ్ ఉంటది, అది మనం ఎందుకు బ్రేక్ చేయాలి, మనలో లేదు కదా. ఓకే, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు అది అలా. ఓకే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇంట్లో పూజనో లేకపోతే స్టూడియో పూజ, ఆఫీస్ లో పూజనో చేసుకుంటారు. మీరేంటండి కృష్ణకాంత్ పార్క్ దగ్గర పూజలు చేశారు? అంటే కృష్ణకాంత్ పార్క్ అనేది చాలా కలిసి వచ్చిన అడ్డానా అందరికి? ఓకే, ఎందుకంటే యూట్యూబర్స్ చాలా మంది అక్కడే ఈవినింగ్ అయ్యే వరకు ఉంటారు. మీడియాకే మీడియా అందరూ మన ఏంటి మూవీ రివ్యూస్ కోసం కావచ్చు, ఇంకా దేని గురించి అయినా కెమెరా మీడియాలు అన్ని అక్కడ ఉంటాయి. నెక్స్ట్ యూట్యూబర్స్ కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి కృష్ణకాంత పార్క్ లో వీడియోస్ చేసుకోవడం జరుగుతుంది, బయట చేసుకోవడం జరుగుతుంది. అందుకని నేను యూట్యూబ్ లోగో చేయించి అక్కడ పూజ చేద్దాము అని. చేతబడి ఏమైనా చేశారా? నార్మల్ దేవుడి పూజ చేశారా? యూట్యూబ్కే పూజ, దేవుడికి చేయలేదు, చేతబడి చేయలేదు, యూట్యూబ్ కి మాత్రమే. జై యూట్యూబ్. ఈ మంత్రాలు ఎక్కడ కనిపెట్టారు? నేనేనండి. జై యూట్యూబ్. జై యూట్యూబ్ అంతే, జై గూగుల్ తల్లి, జై యూట్యూబ్. మీరు ఒక్కరే చేశారా? అది కూడా వీడియో అక్కడికి కూడా మీ ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు. నేనే పిలిచానండి. నేను ఇలా వీడియో చేసుకుంటున్నాను రా అంటే వచ్చారు. ఇప్పుడు వీడియోలు వాళ్ళు చేయాలనుకో, ఇలా వీడియో చేసుకుంటారు రా అంటే నాకు ఫోన్ చేస్తే నేను వెళ్తాను, నాకు కావాలంటే నేను ఫోన్ చేస్తే వాళ్ళు. సో ఇప్పుడు మీది ఓన్ యూట్యూబ్ ఛానల్ ఇది? ఓన్ గా పెట్టుకున్నాను. మీరు సెపరేట్ గా పెట్టుకున్నారు. ఎలాంటి కంటెంట్ చేయబోతున్నారు? నాకు అవేం లేవండి, పలానా కంటెంట్ అవన్నీ ఉండవు నాకు. నేను ఇప్పుడు షూట్కి వెళ్ళాను అనుకోండి, నేను పలానా షూట్కి వచ్చాను, పలానా కాస్ట్యూమ్ వేసుకున్నాను, ఇక్కడ ఉన్నాను, అది ఏదో చెప్పుకుంటాను. నాకు ఇంకేదైనా రీల్స్ అవి నచ్చాయి అనుకోండి, రీల్స్ తీసుకుంటాను, అవే చేసుకుంటాను, అంతే. కంటెంట్ అనేది. సో ఇప్పటి వరకు మీరు వేరే వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకొని వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మీరు కొత్తగా యూట్యూబ్ అని ఒకటి తీసుకొచ్చారు కదా, సో ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి పేమెంట్స్ అంటే ఇచ్చి వాళ్ళని కూడా పిలిపించుకోవాలి. చేసాను. అంత ఫినాన్షియల్ గా సెట్ అయ్యారా? ఆల్రెడీ ఇప్పుడు కాదు కానీ ఒక 3-4 months బ్యాక్ చేసుకున్నానండి. ఏంటంటే ఫ్యామిలీ టైప్ ఆఫ్ కంటెంట్స్ నా దాంట్లో ఉంటాయి యూట్యూబ్లో. అత్త ఏదో సంథింగ్ ఏవో టైటిల్స్ ఉన్నాయి, అవి నేను ఒక 5-6 వీడియోస్ అవి చేసుకున్నాను. ఒక 10 వరకు అప్లోడ్ చేశాను. 10 minutes ఉంటాయి అన్నమాట అవి. ఆ వీడియోస్కి నేను పేమెంట్ ఇచ్చుకున్నాను, కెమెరామెన్ పెట్టుకున్నాను, లొకేషన్కి రెంట్ పే చేసుకున్నాను, ఎడిటింగ్కి మనీ పే చేసుకుని అన్నీ చేసుకొని పెట్టుకున్నాను. స్వాతి నాయుడు గారు ఐడియా ఉందా మీకు? తెలుసండి. తను కూడా లైక్ మీకు ఫ్రెండ్ అని చెప్పేసి నేను విన్నాను, నిజమేనా ఇది? ఫ్రెండ్ అంటే పెద్దగా ఫ్రెండ్ ఏం కాదండి, తెలుసు అంతే. అంటే మేమిద్దరం ఎక్కువ క్లోజ్ గా మూవ్ అయింది అయితే లేదు. ఓకే, ఎందుకు అడిగానంటే ఒకప్పుడు తను కూడా లైక్ ఇప్పటికి కూడా చేస్తున్నారేమో నాకు తెలీదు. సో ఆవిడ గాని ఇంకొంతమంది అమ్మాయిలు టెలిగ్రామ్స్ అని పెట్టి, టెలిగ్రామ్స్ లో లింక్స్ ఉంటాయని చెప్పి ఇన్స్టా త్రూ కూడా లింక్స్ పెట్టేసి ఓపెన్ గా కొన్ని చేస్తున్నారు, అవునా? సో వాటికి నిజంగా మీరు ఆల్రెడీ అందులో నుండే వచ్చారు, అంటే రొమాంటిక్ వీడియోస్ నుండే వచ్చారు, బట్ ఇప్పుడు మీరు చెయ్యట్లేదు. ఇప్పటికీ మీరు వాటికి సపోర్ట్ చేస్తారా? అంటే లైక్ వాళ్ళు చేస్తుంది కరెక్టే అంటారా? యాక్చువల్గా ఆ యాప్లన్నీ నాకు తెలియదండి, నాకు చదువు లేదు కాబట్టి నేను అవన్నీ వాడను. సపోర్ట్ చేస్తారా అంటే అది వాళ్ళు పర్సనల్, వాళ్ళు మనీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనకు తెలియదు కాబట్టి నేను ఎవరి విషయంలో దూరదలుచుకోలేదండి, అది వాళ్ళ ఇష్టం. ఓకే, సో ఒకవేళ మళ్ళీ మీకు అలాంటి ఛాన్సే వస్తే చేస్తారా? రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ వస్తే చేస్తానండి, చేయడానికి రెడీగా చేస్తాను. ఇప్పుడు మనీ పరంగానా లేదంటే అప్పుడంటే సిచ్యువేషన్ కి మనసు చంపుకొని చేశాను అంటున్నారు, మరి ఇప్పుడు మనీ పరంగా చేయాలండి. ఎందుకంటే రీసెంట్లీ నాకు 2 months బ్యాక్ హెల్త్ బాగాలేదు, నా దగ్గర ఉన్న మనీ కానీ నా స్థలం కానీ అమ్మేసి నేను ఇప్పుడు బ్రతికున్నాను, లేకపోతే 3 months అయిపోయేది నేను చనిపోయి. ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి బతికాను. ఎవరూ నాకు హెల్ప్ చేయలేదు, ఎవరూ రూపాయి ఇవ్వలేదు, ఎవరు కనీసం ఒక 50 రూపాయలు పెట్టి కొబ్బరి బొండం నీళ్ళు కూడా తెచ్చిచ్చిన వాళ్ళు లేరు. ఓకే, సో చాలా మందికి ఉన్న డౌట్ అండి ఇది, నేను మిమ్మల్ని పర్సనల్ గా ఏదో టార్గెట్ చేసి అడిగింది కాదు. ఇలాంటి కంటెంట్ చేసిన వాళ్ళందరూ కూడా కంటెంట్ అని పేరు చెప్పుకొని ఫిజికల్ నీడ్స్ కోసం ఆ ముద్దులైనా హగ్గులైనా ఇంకా దానికి మించి 4 గోడల మధ్యలో ఏం జరుగుతుందో ఎవడు చూడ, అక్కడ కెమెరా పెట్టట్లేదేమో మేబీ, ఫిజికల్ నీడ్స్ కోసం ఒక అబ్బాయిని ఫ్లర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక రూమర్ అయితే ఉంది బయట. సో అది రూమర్ అని చెప్పను, మాట అయితే జరుగుతుంది.
ఇది నిజమే. మాట జరుగు పచ్చకామలోడికి లోకమల్లా పచ్చ కనబడుతుందటండి. అలాగా నేను కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా కావచ్చు, చేసుకునేవాళ్ళు షూటింగ్ పర్పస్ షూటింగ్ దాకే వదిలేస్తారు. 4 గోళ్ల మధ్యన చేసుకునేది తీసుకొచ్చి డ్రామా బయట పెట్టదుగా. ఇప్పుడు నిజంగా రిలేషన్ పెట్టుకోవాలనుకుంటే 4 గోళ్ల మధ్యనే పెట్టుకుంటుంది, మధ్యలో కెమెరా దగ్గరికి ఎందుకు రావటం? అంతే కదండి. ఇప్పుడు నేను లావుగా ఉన్నానా, సన్నగా ఉన్నానా, పొట్టిగా ఉన్నానా పక్కన పెడితే నా ఫిజిక్ని ఇష్టపడేవాళ్ళు బొద్దుల మంది ఉంటారు. వాళ్ళల్లో ఎవరో కొంతమంది నేను రమ్మంటే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళి నేను రూమ్లో పెట్టుకొని చేసుకుంటాను. అది మీకు తెలియదు మీరు చెప్పినట్టు. ఇప్పుడు అలా చేసుకొని బతకొచ్చు కదా. అప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఈ తొక్కలో ఫ్రాంక్లు లేకపోతే ఈ వేరే వేరే కంటెంట్లు ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ వచ్చేవాడు మనకు డబ్బులు ఇస్తాడు కదా. ఓకే, డబ్బుల కోసం కూడా అలా. ఇప్పుడు డబ్బుల కోసం ఇప్పుడు నిజంగా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి అందుకే ఫిజికల్ నీడ్స్ ఫైనాన్షియల్ నీడ్స్ అనలే, ఫిజికల్ నీడ్సే చెయ్యాలనుకుంటే ఫిజికల్ నీడ్ చేసినప్పుడు ఫైనాన్షియల్ గా కూడా చూస్తాడు కదా. ఓకే, అది అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. అది మనకు తెలియదు. ఎందుకని నాకు ఇప్పటికి అంటే ఇంటర్వ్యూలో ఆమె కూడా అడిగింది క్వశ్చన్, అది స్క్రిప్ట్ కాదనుకుని నేను అనుకున్నా, కానీ స్క్రిప్ట్ అని తెలిసింది. ఎందుకని అబ్బాయిలు ఆంటీలను ఇష్టపడతారు? ఏముంటది ఆంటీల దగ్గర? ఆంటీల దగ్గర ఏముంటదంటే ఆ అబ్బాయి మైండ్ సెట్ లో ఏముందో మనకు తెలియదు. అంటే మీరు అలాంటి కంటెంట్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నా. అంటే మీరు ఇలాంటి కంటెంట్ కూడా ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే తన కాన్సెప్ట్ అది. ఓకే, ఆంటీ లవర్ బాయ్ అనేది తన కాన్సెప్ట్. యాక్చువల్గా ఏంటంటే అది నా ఒపీనియన్ కాదు, వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. ఏమనంటే అమ్మాయిలు అయితే లవ్ చేశారనుకోండి, అక్కడ తీసుకెళ్ళు ఇక్కడ తీసుకెళ్ళు ఊరి మీద దిప్పు, నాకు అయిగోనియు ఈగోనియు సంథింగ్ ఏదో టార్చర్ ఉంటుంది అట వాళ్ళకి. అదే ఆంటీ అనుకోండి, ఏదో ఎప్పుడో నచ్చితే వచ్చామా మాట్లాడామా సరదాగా ఉన్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది అని మైండ్ సెట్ వాళ్ళకి. అది వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తాను. మళ్ళీ ఇది కూడా కట్ చేసి ఆంటీ ఎలా చేసింది ఎంకరేజ్ చేసింది దాన్ని మళ్ళీ వేయకండి, నన్ను మళ్ళీ వేసుకుంటారు వీళ్ళు. ఓకే ఓకే, సో మీరు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, ఆంటీలు ఎందుకు హస్బెండ్స్ ని కానీ లేదంటే ఫ్యామిలీ అందరినీ వదిలేసి అబ్బాయిలకి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనే దానికి మీరేం చెప్తారు? అంటే ఇది కూడా స్క్రిప్ట్ పరంగా చెప్పకండి, ఇది స్క్రిప్ట్ కాదు, నేను అక్కడ ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి. ఇది ఏమనంటే ఒక ఆడది ఆంటీ కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరైనా కావచ్చు, ఒక ఆడది మ్యారేజ్ అయిన ఆడది వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటుందంటే గ్యారంటీగా అది ప్రేమ లేకపోవడమే, కేవలం కేరింగ్. నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ, కేరింగ్ లేకపోవడం వల్ల అన్నారు, మధ్యలో కట్ చేస్తున్నందుకు సారీ, పాయింట్ వెళ్దామని. ప్రేమ అనేది పెళ్లి తర్వాత ఎన్ని ఇయర్స్ ఉంటది ఇద్దరి మధ్య, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య? ఇప్పుడు మా తాత అమ్మమ్మ ఉన్నారు, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినారు, అయినా కానీ వాళ్ళిద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం చేసుకొని ఒకే దగ్గర ఉండి ఒకే దగ్గర తింటూ ఒకే దగ్గర పడుకుని ఉంటున్నారు. అంటే ఫిజికల్ పక్కన పెట్టేద్దాం, ఉంటున్నారు అంటే ఈయనకేం కావాలి ఆమెకేం కావాలి ఈయన చేసుకుంటున్నారంటే అదే ప్రేమ, అదే బాధ్యత. నా పరంగా నాకు తెలిసిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే పెళ్లి తర్వాత పిల్లలు పుట్టే వరకు అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటది, పిల్లల తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉంటది. సో ప్రేమ అనేది సిచ్యువేషన్ ని బట్టి బయటకు వస్తుంది, అవునా? డైలీ కంచంలో వండి పెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దలు అయితే పెట్టరు కదా పిల్లల ముందు. మళ్ళీ ఎప్పుడు ఒక 50 years తర్వాత పిల్లలు ఎటు అటు సపరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ట్రావెల్ చేయాలి లైఫ్ ని. సో అప్పుడు మళ్ళీ ముందులా లవ్ కానీ కేరింగ్ కానీ స్టార్ట్ అవుతుంది, అది చనిపోయేదాకా ఉంటది అనేది నాకు తెలిసిన ఎక్స్ప్లెనేషన్. సో ఈ గ్యాప్ లో రెస్పాన్సిబిలిటీని చూసుకోవడం వల్ల ప్రేమ అనేది లేకపోవడం వల్ల సో ఇంకో అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతారా? ఇప్పుడు డైలీ మనకి అన్నం పెట్టాలి ఒళ్ళో కూర్చోబెట్టాలా మ్యాటర్ కాదండి. ఫోన్ చేసి తిన్నావా అని అడిగే దిక్కు ఉండాలి. మొగుడంటే వేరే అబ్బాయికి అలాగని కాదు, మొగుడంటే ఒకటే పని చేయాలి, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు హెడ్ఏక్ ఉంది, నాకు ఏదో సమస్య ఉంది, నేను పని చేసేయాలా కట్టలు డబ్బులు తెచ్చి బీరువాలో పెట్టి అది కాదు. నువ్వు చెట్టు కింద ఉండు. ఇప్పుడు రోడ్డు మీద చాలా మంది ఉన్నారు, కటన్స్ రోడ్ల మీద పరదాలు వేసుకొని బ్రతుకుతున్నారు. వాడు ఏదో రాయిలు కొడతాడు, లేకపోతే ఈమె ఏదో అమ్ముకుంటుంది, రప్పలు అమ్ముకుంటుంది. వస్తారు, ఒక కేజీ బియ్యం కొంటారు, ఒక 10 రూపాయలు వంకాయలు కొనుక్కుంటారు, ఒక 10 రూపాయలు పప్పు కొనుక్కుంటారు, కర్రలు పెట్టుకుంటారు, రాళ్ళు పెట్టి వండుకుంటారు, తింటారు. వాళ్ళకి ప్రేమ లేదనా? ఉంది కదా. ప్రేమ అంటే అది డబ్బుతో కొనేది కాదు, లేకపోతే ప్లేట్లో పెట్టి చూపించేది కాదండి. అది ఎలా అంటే నీకు నేనున్నాను అని ఒక భరోసా. నువ్వు ఏడ్చినావు అనుకో, ఏడకలే ఎందుకు అనకుండా, ఎందుకమ్మా ఏడుస్తావు, చిన్న సమస్య కదా ఏముందలే, ఇప్పుడు మా అమ్మ ఏమైనా నిందా లేకపోతే ఇంట్లో ఏమైనా జరిగిందా తెలుసుకో. అలాంటి వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు కదా మరి, నిజంగా కేర్ ఉండి. నేను అది కూడా మీకు చెప్పాను, నేను మీకు అది కూడా చెప్పాను. ఏమని? అందరూ రాంగ్ స్టెప్ వేయరు, కొంతమంది ప్రేమ కోసం రాంగ్ స్టెప్ వేస్తారు, ఎవరో
100కో కోటికో కొంతమంది మాత్రమే ఫిజికల్ కోసం కావచ్చు, అమౌంట్ కోసం కావచ్చు. కొంతమంది ఆ ప్రేమ కోసం చేసే వాళ్ళు కూడా ఫైనల్ గా చేసేది ఫిజికల్ గానేగా. ప్రేమ కోసం అన్నం చేసేయాలంటే తిన్నావా, ఇప్పుడు అన్నం తిన్నావా, ఎందుకు ఏడుస్తున్నావు, జ్వరం వచ్చిందా అని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అబ్బాయి అడుగుతాడేమో ఆంటీని, ఓకే. కానీ తర్వాత ఫైనల్ గా జరిగేది ఏంటి? అది అక్కడ వరకే. వాళ్ళ రిలేషన్ గురించి చెప్పట్లా నేను, ఈమె ఇంట్లో నుంచి ముందు ఎందుకు పక్కకి వెళ్తుందని నేను ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ది డే జరిగేది ఫిజికల్ నీడే కదా అని నేను అంటున్నా. వాడు ఈమెను యూజ్ చేసుకుంటాడు. అబ్బాయి తప్పే, అమ్మాయి తప్పేం లేదు. అమ్మాయి ఆంటీ అవని అమ్మాయి అవని, ఇప్పుడు ఒక అబ్బాయిని నమ్మింది అంటే ఇంట్లో ప్రేమ లేకపోవడం కావచ్చు. ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ ఉన్నారండి, 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు కొత్త ఫ్రెండ్ యాడ్ అయ్యాడు. ఇప్పుడు ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యన ఏదో డిస్కషన్ జరిగింది, ఒక పొల్ల వేసారు ఎవరో, ఆ పొల్ల విషయంలో గొడవ అయ్యింది. అప్పుడు ఏం చేస్తారు, పక్కన ఈ 3వ వాడు వచ్చాడు కాబట్టి ఒరే అలా కాదని ఇలా జరిగిందిరా, లేకపోతే అలా కాదు ఇలాగ అయ్యింది అని వీళ్ళతో పంచుకుంటాం. అలాగా వేరే వాళ్ళతో పంచుకోవడం వల్ల వాడేమనుకుంటాడంటే దీనికి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, బాధలో ఉంది, ఓహో ఇలా దీనికి ఉండాలని చెప్పి వాడు అనువేసుకొని ఆ కేరింగ్ ఆడు చూపించేసినట్టు నటించేస్తాడు. అది రియల్ కాదు, నటించేయడం వల్ల ఈమె నిజం అనుకుంటది, అనుకున్నది వాడు వాడుకోవాలనుకుంటాడు, ఈమె నిజం అనుకుంటది. ఇద్దరు ఓకే అవుతారు, కొద్ది రోజులు కలిసి ఉంటారు, బాగానే ఉంటది, తర్వాత బయటకు వస్తాయి. అది రియల్ ప్రేమలు కావండి, అంతే. ఎవ్వరు మనకి ప్రేమించరు, ఎవరు మనతో ఉండరు, ఎవరు లైఫ్ లాంగ్ చచ్చిపోయేదాకా ఉండరు. సో లక్కీ ఆంటీ ప్రకారంగా ఏంటంటే ప్రేమ లేకపోవడం వల్ల ఆంటీలు బయటికి వెళ్తారు, అబ్బాయిలు అవసరాని కోసం ఆంటీలని వాడుకుంటారు అంట. మరి మా కెమెరా వాళ్ళు ఇద్దరు కూడా సైలెంట్ గా చూస్తారు. వాళ్ళు అబ్బాయిలే కదా, నాకే ఆంటీ పడలేదే మా కారు మీద అని బాధపడతాను వాళ్ళు. ఓకే, అంటే నేను ఏ ఆంటీని కావచ్చు, ఆ అమ్మాయిని కావచ్చు, ఏ స్త్రీని కూడా నేను కించపరచట్లేదు. వాళ్ళు ప్రాబ్లమ్స్ బట్టి మాత్రమే వాళ్ళు రాంగ్ స్టెప్ వేస్తారు. అబ్బాయిలు ఏంటంటే ఒకటి వాళ్ళ ఎంజాయ్మెంట్ కావచ్చు. కుర్రోళ్ళు ఇప్పుడు జనరల్ నాలెడ్జ్కి ఇప్పుడు టెక్నాలజీ ఏదో అంటారు కదా, అదంతా ఎలా ఉందంటే అమ్మో ఆడికి ఎవరు ఉంది నాకు లేకపోవడం ఏంటి, అమ్మో ఈడు బండి వేసుకొని తిరుగుతాడు నాకు బండి లేకపో, ఈడికి ఫోన్ ఉంది నాకు ఫోన్ లేకపోతే, ఈడు సినిమాకి వెళ్ళాడు నేను వెళ్ళాను, ఈడు మందు అవుతాను నేను తాగుతాను, ఈడు చెగరతాను నేను, అలా ఉంది కాబట్టి అందరికి ఆంటీలు కావాలి. యాక్చువల్గా ఇక్కడ చాలా మందికి ఆంటీలు సైడ్ నుండి ప్రేమ లేకపోవడం వల్ల అబ్బాయిల సైడ్ నుండి అవసరాల కోసం అని మాట్లాడుకుంటారు, కానీ వెనకాల ఉన్న ఫ్యామిలీ ఉంటారు చూడు, వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఇద్దరు ఆలోచించరు తెలుసా. అది రియల్ కాదండి. ఆహా, రియల్ అని కాదు, వీళ్ళిద్దరు చేసేస్తుంటారు, అది ఫేకో లేకపోతే రియలో వాళ్ళ సావు వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ అబ్బాయిల ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తారు, దాని ఎఫెక్ట్ చాలా ఉంటది. అబ్బాయిల ఫ్యామిలీలు కూడా సపోర్ట్ చేస్తారు. ఆంటీ నువ్వు చూడరానా, ఆహా ఆంటీ ఈడు రూపాయి పెట్టడు, నిజం, ఇది రికార్డ్ చేసుకోండి, నేను చెప్తున్నాను కదా, నేను అందరిని అనట్లేదు, కొంతమందికి చెప్తున్నాను. అబ్బాయికి ఒక ఆంటీతో రిలేషన్ ఉందంటే ముందు మ్యారేజ్ అయిపోయింది ఆంటీకి అని తెలిసి కూడా ఈ అబ్బాయి ఆ అమ్మాయి లైఫ్లోకి వెళ్ళినప్పుడు, ఆ ఆంటీ లైఫ్లోకి వెళ్ళినప్పుడు మీ మమ్మీతో మాట్లాడిపోయి అప్పుడే నేను రిలేషన్లో ఉంటా అని చెప్పినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో అక్కలు బావలు అమ్మలు అమ్మమ్మలు తాతలు అందరూ ఒప్పేసుకుంటారు. ఎందుకంటే కొడుకుకు రూపాయి ఖర్చు ఉండదు, మంచిగా తింటాడు తాగుతాడు ఇంట్లో ఉంటాడు హ్యాపీగా, పర్లా పని చేసిన జీతం మనకు తెచ్చి ఇచ్చేస్తారు, హ్యాపీగా ఉంటారు. అందరు అన్నట్లు కొంతమందిని అంటున్నా, కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయి, నేను చూసా, జరిగింది నాకు, అందుకే చెప్తున్నా. మీకు జరిగింది, మా ఇంట్లో జరిగింది నేను చెప్తున్నా, ఓకేనా. అలా ఉంటారు. తర్వాత వాళ్ళు మనీ పెట్టే టైం కానీ లేదా మనకు ప్రాబ్లం వచ్చే టైంలో కానీ అలా మనం ఉన్నప్పుడు సైడ్ అయిపోతారు. లేదా వాళ్ళ కొడుకు రాంగ్ స్టెప్ వేస్తున్నాడు, ఇంకొకరు లవ్ చేస్తున్నాడు, ఇంకొకరు ఫోన్లు చేస్తాడు, మెసేజ్లు చేస్తాడు, వీడియో కాల్ చేస్తాడు, వేరేగా చూపిస్తున్నాడు అని మనం చెప్పినా కూడా మన మాట వినరు. నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో జరిగింది, మాకు తెలిసింది జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఓకే, సో చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు ఇల్లంతా కూడా ఆయనకి సపోర్ట్ చేసేస్తారు, ఆమెతో ఉన్నన్నాళ్ళు ఉండమంటారు, తర్వాత ఇంకొక మంచి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసేస్తారు కట్నం కోసం కొంతమంది. ఓకే, సో ఫైనల్ గా ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు, మీరు అంతకు ముందు ఆల్మోస్ట్ 100 kgs వరకు ఉండేవారు అని చెప్పారు. అవునండి. సో మీ ఫ్యాన్స్ అందరి కోసం మీరు ఎలా తగ్గారు, ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తున్నారు, మీకు మీ ఇష్టాలు ఏంటి ఒకసారి చెప్తే. నేనైతే డైట్స్ ఏమీ ఫాలో అవ్వలేదండి, ఇదివరకు ఎప్పుడో అప్పట్లో చేశాను కానీ తర్వాత చేయలేదు. ఏం లేదు, నాకున్న టెన్షన్స్, నాకున్న ప్రాబ్లమ్స్ అవి నేను అవసరమైనప్పుడు ఎప్పుడో రివీల్ చేస్తాను. చాలా నేను ఫేస్ చేశాను, వాటి వల్ల, తిండి తినకపోవడం వల్ల, ప్రాబ్లంల వల్ల. తిండి తినకపోవడం మెయిన్,
అలా తగ్గిపోయాను అంతే. ఓకే. సో ఆ ఇంటర్వ్యూ వల్ల కూడా మీరు కొంచెం బాధపడ్డాను, బాధపడ్డారు. పడుతున్నాను కూడా. ఓకే. ఎందుకంటే యుఎస్ వెంకీతో చేసింది ప్రతి వీడియో కానీ ఇంటర్వ్యూ కానీ అన్నీ ఫేక్ అండి. కేవలం మనీ పరంగా మాత్రమే నేను చేశాను. యుఎస్ వెంకీ అనే కాదు, ఎవరితో చేసినా కానీ షూటింగ్స్ మనీ పరంగానే ఒకసారి చేస్తాను. మళ్ళీ మీ సైడ్ నుండి కెమెరా చూస్తూ మీ ఫ్యాన్స్ అందరికి, పబ్లిక్ అందరికి కూడా క్లారిటీ ఇచ్చేయండి. పబ్లిక్ అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, యుఎస్ వెంకీతో నేను చేసిన ప్రతి వీడియో కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏవైనా కానీ ఫేక్. ఇప్పుడు ఆయనతో చేసిన వీడియోస్ చూసి మనం టీవీ వాళ్ళు పిలిచారు, వెళ్ళాము. 1/2 అవర్ వరకు అది స్క్రిప్ట్ ఉంటుంది. మీరు 1/2 అవర్ వరకు చూడకుండా జస్ట్ ప్రోమో చూసేసి అది నిజం అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. నేను చెప్పేది అదే, ఎవరితో చేసినా కానీ అది ఉట్టి షూటింగే. మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, మాకు ఇల్లులు ఉంటాయి, మాకు కుటుంబాలు ఉంటాయి. దయచేసి తప్పుగా ఎవరు అనుకోకండి. ఇంతగానం ఎక్స్ప్లెయిన్ చేయవలసినంత అవసరం లేదు. కానీ బయట జనాలు ఏంటంటే ఇదంతా నిజం అనేసుకుంటున్నారు. ఎందుకంటే అది తప్పు. ఇది ఓన్లీ షూటింగ్ అంతే. ఆయనతోనే కాదు, ఎవరితో చేసినా కానీ అది ఓన్లీ షూటింగ్, మనీ పర్పస్ అంతే, యాక్టింగ్ పర్పస్. మీకు కూడా కావాలంటే చెప్పండి, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, షూటింగ్కి రమ్మంటే వస్తాం, పేమెంట్ ఇవ్వండి అంతే. ఓకే, క్లారిటీ ఇచ్చారు. బట్ ఈ ఇంటర్వ్యూ అయితే నిజమే అండి, ఇది ఇది నిజం. స్క్రిప్ట్ కాదు. ఇది స్క్రిప్ట్ కాదు. సో మన లక్కీ స్మైలీ ఆంటీ గురించి ఇది. సో అది కేవలం వీడియోస్ వరకు మాత్రమే, అది స్క్రిప్ట్ లా చేశారు. బట్ అందులో కూడా ఆ ఇంటర్వ్యూ ఏదైతే జరిగిందో ఆ ఇంటర్వ్యూలో కూడా తను స్క్రిప్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి తను మధ్యలో ఆపడం జరిగింది. అందుకోసమనే ఆ ఒరిజినల్ అనేది స్క్రిప్ట్, ఇదంతా స్క్రిప్ట్ అని చెప్పి రివీల్ చేయడం కూడా జరిగింది. సో దాని తర్వాత కూడా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పటికీ. సో అనవసరంగా బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి, హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి. స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ మీరు కూడా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.